ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది? మీకు ఫుడ్ ఇవ్వలేదా? మీకు బుక్స్ ఇవ్వలేదా? మీకు క్లోత్స్ ఇవ్వలేదా? మీకు బెటర్ టీచర్ అన్నీ ఉన్నాయి. కానీ నాణ్యమైన విద్య నా బడుగు బిడ్డలకు కావాలి. అక్కడ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో ఉండబడినటువంటి అదే సిస్టమ్ నా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆ ఉపాధ్యాయుడి కొడుకు కూడా నాతో పాటు కలిసి చదువుకోవాలి, లేకపోతే ఐఏఎస్ కొడుకు నాతో పాటు కలిసి చదువుకోవాలి, లేకపోతే సీఎం కొడుకు నాతో పాటు కలిసి చదువుకోవాలి. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ వాస్తవికంగా అది సాధ్యమవుతుందా అనేది అప్పటి నుండి ఇప్పుడు ఎప్పుడు ఉండే ప్రశ్న. అజయ్ గారు బంగారు తెలంగాణ గురించి చాలా మాట్లాడారు చాలా సందర్భాల్లో. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఇంటికో బంగారు బిస్కెట్ ఇస్తే, బంగారు ఆభరణాలు ఇస్తే బంగారు తెలంగాణ అవుతుందో కాదో నాకు తెలియదు. బియ్యం ఇస్తే, బట్టలు ఇస్తే, బెడ్రూమ్లు ఇస్తే, బాత్రూమ్లు ఇస్తే బంగారు తెలంగాణ అవుతుందో కాదో నాకు. బడుగు బిడ్డలు చదివేటువంటి బడుల పునాదులను బలోపేతం చేస్తే ఆ పునాదుల మీదనే బడుగు బిడ్డల భవిష్యత్తు బంగారుమయం కాగలుగుతుంది. అసలు పిల్లల ఆకలితో అలవాటిస్తున్నారు. అసలు చదువు విషయం సెకండ్ థాట్. అంటే మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. మిడ్ డే మీల్స్ ఎవరన్నా నిజంగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి అధికారులు చెప్పి పెట్టకుండా బడికి వెళ్ళి మధ్యాహ్న భోజనం తినేటువంటి సాహసం చేయగలుగుతారా? 9వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివిస్తారు. 10వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో వేసి టైం గ్రేడ్ కన్నా ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ఐఐటీలు ట్రిపుల్ వస్తాయని చెప్పేసి వాళ్ళని జాయిన్ చేస్తున్నారు. చాలా మంది డిఈఓలకు బిఏడ్లు కూడా లేవు. బిఏడ్ లేనటువంటి డిఈఓలు విద్యా వ్యవస్థను ఎలా పరిశీలిస్తారండి? ఎలా పర్యవేక్షిస్తారండి? విద్యా సామర్థ్యాల గురించి వారికి ఏం అవగాహన ఉంటుంది? 3 మాత్రమే నిజంగా రెగ్యులర్ డిఈఓలు ఉన్నారు రాష్ట్రంలో. కొన్ని జిల్లాలకు ఏకంగా డిఈఓ పోస్టే లేదు. రిజర్వేషన్ ఉన్నా కూడా 90 మార్కుల కోసం పరిగెడుతుంటే వీళ్ళు 30 మార్కులకు పరిగెడుతున్నాడు. ప్రభుత్వ బడి వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కావాలా? ఇంత అన్యాయం, ఇంత మోసం, ఇది ఆత్మవంచన కదా? గత 30-40 సంవత్సరాలుగా ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తున్న ఉద్యోగస్తులు ఏమయ్యారు? అంటే వాళ్ళు చదువుకున్న పాఠశాలలపైన వాళ్ళ చిత్తశుద్ధి లేదా? ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే ఈ సమాజం యొక్క పేదరికానికి కారణం. బడి మూతపడితే దీపమారిపోయిన ఇల్లెట్లుంటుందో, ప్రాణం లేని శరీరం ఎట్లా ఉంటుందో, బడి మూతపడ్డ గ్రామం కూడా అట్లా. నమస్తే రవీందర్ గారు. నమస్కారం అన్న, మేము అంటే మీరు ఇంతకుముందు పాడ్కాస్ట్ చేశారు, ప్లస్ వేరే వేరే రకాల మాధ్యమాలు మేము చూసాము. మీరు పేద పిల్లల కోసం చాలా తప్పిస్తున్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా మీరు పనిచేస్తున్నారు. సో నాకు ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ పాఠశాలలు 3 రకాలుగా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 25 సంవత్సరాల కాలం పాటు పాఠశాలలు ఏర్పాటు చేయడానికే ప్రభుత్వం ప్రయాసపడింది. 3-4 గ్రామాలకు కలిపి ఒక పాఠశాల ఉండేది. కిలోమీటర్ల దూరం హై స్కూల్ కోసం పిల్లలు వెళ్ళేవాళ్ళు. కాలినడకన, సైకిళ్ళు, ఏదో కారణంగా దారి కూడా ఉండేది కాదు. ఆయా గ్రామాల్లో కేవలం ప్రాథమిక పాఠశాలలే ఉండేది. ఉన్నత పాఠశాలలు మండలానికి 2-3 మండల కేంద్రంలో మాత్రమే ఉన్నత పాఠశాల ఉండేది. ఇది స్వాతంత్రానంతరం ఒక 25-30 సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. మరో 30 సంవత్సరాలు గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చాలా విశేషమైనటువంటి ప్రయత్నం చేసింది. దాని పుణ్యమానం చెప్పేసి మొదటి తరానికి చెందినటువంటి కొన్ని కుటుంబాలు, కొద్దిమంది వ్యక్తులు ఉన్నత చదువులకు వెళ్ళడం కోసం 2వ దశలో ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు చాలా ఉపకరించాయి. సబ్బండ సమాజం అంతా కూడా ఆ పాఠశాలకి వచ్చి చదువుకున్నారు. ఎందరో మందిని చేరదీశారు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలే సామాజిక దేవాలయాలుగా పరిడవిల్లాయి. 3వ స్టేజిలో వచ్చేసేసి ఒకసారి ఆవిర్భవించి ఎదిగి 3వ దశలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ క్షీణ దశకు వెళ్ళిపోయింది. ఒక 30 సంవత్సరాల క్రితం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అక్షరాన్ని అమ్ముకొని సొమ్ముగా మార్చుకునేటువంటి దృక్పథం వచ్చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్య పట్ల భవిష్యత్తు లేదనేటువంటి అపనమ్మకాన్ని నిర్మాణం చేస్తుంది. అది ప్రభుత్వం చేసిందా
కార్పొరేట్ వ్యవస్థలు చేసినాయో తెలియదు. ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటే మాత్రమే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేటువంటి అవును. ఒక భ్రమ. ఒక బలమైనటువంటి ప్రచారం వెళ్ళింది. భ్రమే కాదు, వాస్తవం కూడా. ఓకే. ఎందుకు వాస్తవం అంటున్నానంటే, మీరు గణాంకాలు తీస్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో అణగారిన పిల్లలు లేదు వాళ్ళు. 30 సంవత్సరాల క్రితము సబండ సమాజం కలిసి వచ్చిన ప్రభుత్వ పాఠశాల పిల్లలే ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థల్లో అణగారిన పిల్లలు ఎవరున్నారని చూస్తే చాలా 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 తక్కువ సంఖ్య కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడున్న అత్యున్నత విద్యా స్థానంలో ఈ నిమ్న వర్గాలు ఉన్న పిల్లలు లేరంటారు కదా? నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు. హ్మ్. అది సంపన్నుల పిల్లలు మాత్రమే ఉన్నారు. ఓకే. నిమ్న వర్గాల నుంచి ఎదిగి హ్మ్. ఏదో ఒక స్థాయిలో ఉండి ఎఫర్టబిలిటీ ఉండబడినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు తప్ప, అడ్డా మీది కూలీలు, హుహు. పల్లె పిల్లలు, హమాలీల పిల్లలు, హ్మ్. వ్యవసాయం చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పిల్లలు, అత్యున్నతమైనటువంటి ఐఎస్బి కానీ, ఐఏఎం కానీ, ఎయిమ్స్ కానీ, ఐఐటీస్లో కానీ లేరు. ఉన్నతమైన బడులున్నాయి. ప్రభుత్వాలు బడులు కట్టించాయి. ఉన్నతమైన చదువులు చెప్పే పాఠకులు ఉన్నారు. అయినా గూడా పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటంటారు? అదే భవిష్యత్తుకు భరోసానివ్వకపోతే, ఎంత గొప్ప వ్యవస్థ అయినా కానీ అది నిలదొక్కోలేకపోతుంది. ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా నేను సంపన్నులే అని నేను అనుకోవట్లేదు. మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా నా పిల్లల్లో కూడా ప్రమాణాలు పెరగాలి, నా పిల్లల్లో కూడా నైపుణ్యాలు పెరగాలని కోరుకున్నటువంటి కొద్ది మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, ఎదిగిన కుటుంబాలను చూసి వాళ్ళు ఎంతో కొంత ప్రేరణ పొంది అప్పు చేసైనా, ఆలిమెడలో పుస్తెలమ్మైనా సరే ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాలనేటువంటి తలంపుతో కొన్ని కుటుంబాలు ప్రయత్నం చేస్తున్నాయి. అవును. చదువుకుంటే ఏమైతాము, చదువు జీవితాన్ని ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి విషయం అవగాహన లేనటువంటి కుటుంబాలు, అంతగా ప్రేరణ, అంతగా సమాజం పట్ల మారుతున్నటువంటి ప్రపంచం మార్కెటింగ్ మీద అవగాహన లేనటువంటి అణగారిన వర్గాలు, మొదటి తరానికి చెందినటువంటి పిల్లలు, చదువు కొనుక్కోలేని పిల్లలు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. హుహు. ఆ ప్రభుత్వ పాఠశాల కనుక ప్రమాణాలు మనం పెంచగలుగుతాయి, నైపుణ్యాలు పెంచగలుగుతాయి, నాణ్యతా ప్రమాణాలు పెంచగలుగుతాయి, తప్పకుండా మళ్ళీ తిరిగి ప్రభుత్వ పాఠశాల ఆదరించడానికి, సమాజం రావడానికి అవకాశం ఉంది. మంచి టీచర్ ఉన్నాడు అక్కడ, హ్మ్. అవును. అర్హత ఉన్న టీచర్ ఉన్నాడు, అనుభవం ఉన్న టీచర్ ఉన్నాడు. ప్రమాణాలు రాకపోవడానికి, నైపుణ్యాలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే పర్యవేక్షణ లేదు. ఓకే. ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కూడా గాలికి వదిలేసేసాం. అజయ్ గారు, హ్మ్. ఈ రాష్ట్రములో 800 మండలాలున్నాయి. ఎంత బాధాకరంగా అనిపిస్తుంది. 800 మండలాలకి 800 మంది పర్యవేక్షక అధికారులు ఉండాలి. లేరా? రెగ్యులర్ ఎంఈఓలు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. మిగతా మండలాలకి పర్యవేక్షకులు ఎవరంటే మండల నోడల్ ఆఫీసర్స్ గా ఆ మండలంలో ఉండబడినటువంటి సీనియర్ హెడ్ మాస్టర్ కి ఆ బాధ్యత ఇచ్చారు. ఓకే. ఆయన బడిని చూసుకోవడానికే సమయం సరిపోదు. హ్మ్. మండలం ఎక్కడ చూసుకుంటాడు? అవును. విద్యకి ప్రాథమికమైనటువంటి బీజం పడాల్సినటువంటిది ప్రాథమిక పాఠశాల. వర్ణమాల నుంచి, సంఖ్య నుంచి, చతుర్విద్య ప్రక్రియల నుంచి చదవడం, రాయడం, కనీసం గుణించడం అనేటువంటి ప్రాథమిక సామర్థ్యాలు వస్తే హ్మ్. పై తరగతుల్లో పిల్లవాడు రాణించడానికి, చదవడానికి అవకాశం ఉండేది. అవును. ఇప్పుడు 5th క్లాస్ వరకు గాలికి వదిలేసేసి 6th క్లాస్లో హై స్కూల్కి వచ్చేసిన తర్వాత 6th క్లాస్లో ఉన్నటువంటి టీచర్ పాఠం చెప్పాలా, వర్ణమాల చెప్పాలా? హ్మ్. వర్ణమాల చెప్పడం నాతో కాదు అని చెప్పేసి నేను పాఠమే చెప్తానని చెప్పేసి హై స్కూల్లో ఉన్న టీచర్ కోరుకుంటున్నాడు. అవును. ప్రాథమిక సామర్థ్యాలు లేని కారణంగా పై తరగతుల్లో పాఠం అర్థం కాక, చదవడం రాక, రాయడం రాక, గుణించడం రాక వాడు తలపట్టుకుని కూర్చొని ఇక నాకు చదువు రాదు అని చెప్పేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. పోనీ సాయంత్రం కాస్తో కూస్తో ఇంటి దగ్గర కూర్చొని చదువుకొని పాఠశాలలో ఇచ్చినటువంటి ఇంటి పనిని చేయగలిగినటువంటి పరిస్థితి ఇంటి దగ్గర ఉందనంటే అది ఉండదు.
ఆ తల్లి తండ్రికి చదువు రాదు. చదువుకుందామంటే ఇంటి దగ్గర సరైన వసతి ఉండదు. ప్రత్యేకమైనటువంటి రీడింగ్ రూమ్ లాంటి ఏ మాత్రం కూడా మౌలిక వసతులు ఉండవు ఆ ఇంటి దగ్గర. బడి నుంచి పిల్లవాడు ఎలా ఇంటికెళ్తాడో, నెక్స్ట్ డే ఇంటి నుంచి పిల్లవాడు బడికి అదే రకంగా వస్తాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు 95% హ్మ్. ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఇంటి పని చేయరు. ఎప్పుడు ఉపాధ్యాయుడికి స్ఫూర్తి కలుగుతుంది? ఎప్పుడు ఉపాధ్యాయుడికి ఉత్సాహం ఇస్తుంటుంది? హ్మ్. ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి ఇంటి పనిని కనుక పిల్లలు పూర్తి చేయగలిగితే, పిల్లవాడు అప్డేట్ అయినటువంటి పిల్లవాడిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి పిల్లవాడు టీచర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఎప్పుడైతే టీచర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం పిల్లవాడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు, టీచర్ మరింత ఇంట్రెస్ట్‌గా చెప్పగలుగుతారు. క్లాస్‌ని కన్వే చేయడం కోసం, హ్మ్. ఇవాళ పిల్లల నుంచి ఆత్మీయ అభినందనలు అందుకోవడం కోసం, అద్వితీయంగా టీచర్ ప్రిపేర్ అయ్యి క్లాస్‌కొస్తాడు. హ్మ్. ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితులు పరిస్థితి లేదు. లోపం ఎక్కడ వాళ్ళ ఉందంటారు? అజ్ఞానమే నా విజ్ఞానమైంది. ఆ లోపం ఎక్కడ జరిగిందంటారు? ప్రాథమిక పాఠశాలలో దారుణమైనటువంటి మోసం జరిగింది. హ్మ్. ప్రాథమిక పాఠశాలలో పర్యవేక్షణ లేదు. హ్మ్. నైపుణ్యాలు లేవు. సామర్థ్యాలు లేవు. హ్మ్. సమర్థవంతమైనటువంటి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. చదువు కొనుక్కోలేని పేద బిడ్డలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. ఆ కాస్తో కూస్తో చదువుకున్నటువంటి 4th క్లాస్ అయిపోయిన పిల్లవాడు హ్మ్. ఏ గురుకులమో, ఏ కాస్త ఆకలి నుంచి అన్నం కోసం, భద్రత కోసమో ఆ పిల్లవాడు గురుకులాల వెంట వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయంటారు. ప్రభుత్వం కొంతమేరకు నిర్లక్ష్యమే. హ్మ్. 800 మండలాలకి 16 మంది ఎంఈఓలు ఉండడం ఎంత అన్యాయం. హ్మ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఉంది. హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు. హ్మ్. 33 జిల్లాల్లో ముగ్గురు మాత్రమే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. కొన్ని జిల్లాలకు డీఈఓ పోస్ట్ కూడా లేదు అజయ్. దీనిపైన ఏమి అంటే ఎవరేం స్పందించరు. అంటే ఎవరికి అవసరం అణగారిన బిడ్డల ఆశలు, ఆకాంక్షలు? హ్మ్. ఇప్పుడు ఆ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమైతే, బానిసత్వం నుంచి విముక్తి చెందితే, ప్రశ్నించేటువంటి సమాజం నిర్మాణం అయితే, హ్మ్. ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉండదు. రెగ్యులర్ డీఓలు గనుక ఉండగలిగితే, హ్మ్. విద్యా వ్యవస్థను నియంత్రించడానికి గాని, పర్యవేక్షించడానికి గాని, అవసరమైతే శిక్షించడానికి గాని అవకాశం ఉండేది. హ్మ్. రెగ్యులర్ డీఓలు లేని కారణంగా, డైట్ లెక్చరర్లని ఇన్‌చార్జ్ డీఓలకు పెట్టిన కారణంగా, హ్మ్. అక్కడ మొక్కుబడి పర్యవేక్షణ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు గూడా ఏంటంటే మధ్యాహ్న భోజనం పెడుతుంటారు వాళ్ళకి. వాళ్ళు తినడానికి ఫుడ్డు పెట్టి, పుస్తకాలు ఉచితంగా ఇచ్చి, ప్లస్ బట్టలు గూడా ఇచ్చిన తర్వాత, చదువుకోవడంలో లోపము మీరేమో ఉపాధ్యాయులు లేదంటున్నారు. కానీ లోపం అప్పుడు విద్యార్థులు ఉందని చెప్పాలి గదా! బట్టలిచ్చి, పుస్తకాలిచ్చి, భోజనం పెట్టి, బంగళాలు కట్టినంత మాత్రాన హ్మ్. సాధ్యం కాదు అజయ్. సరైనటువంటి పర్యవేక్షణ ఉండాలి. సరైనటువంటి శిక్షణ ఉండాలి. పాఠశాల అనంతరం చదువుకునేటువంటి వాతావరణం పాఠశాల ప్రాంగణంలో ఉండగలగాలి. ఇవాళ కనీసం పాఠశాలకు సంబంధించినటువంటి గతంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీస్ ఉండేది. హ్మ్. అవును. వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పేసేసి, అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసేసి, హ్మ్. మహిళా గ్రామ సమాఖ్యలకు వాటి బాధ్యత ఇచ్చారు. హుహు. అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి దాంట్లో మహిళలకి ఇస్తే బాగానే ఉంది. కానీ ఆదర్శ పాఠశాల మహిళా సమాఖ్యల పిల్లలు ఏమి ప్రభుత్వ పాఠశాలలో లేరు. హుహు. అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే ఉపాధ్యాయుల పిల్లలు ప్లస్ అందరూ గూడా అందరూ కూడా వాళ్ళ ఉంటారు. పిల్లలందరూ గూడా కలిసి ఒకే పాఠశాలలో చదువుకుంటే వాళ్ళకి ఆదర్శంగా ఉంటది. సబ్బండ సమాజానికి సంబంధించినటువంటి పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో లేరు. హ్మ్. అణగారిన బిడ్డలు, అణచివేతకు గురైన బిడ్డలు, ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు. హ్మ్. చదువు కొనుక్కోలేని బిడ్డలు, హ్మ్. మొదటి తరానికి చెందినటువంటి వాళ్ళు. అజయ్ గారు, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వం ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు చేస్తూ సంతోషం, అభినందనీయం. హ్మ్. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మొదటి తరానికి చెందినటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో హ్మ్. ఒక 25 లక్షల మంది ఉన్నారు.
25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. 25 లక్షల మంది విద్యార్థులకి అక్షర సాధికారతను ఇవ్వగలిగితే, అక్షర స్వాభిమానాన్ని ఇవ్వగలిగితే, చదువు స్వావలంబన వైపు తీసుకెళ్లగలిగితే ఈ దేశంలో పేదరికం ఉండదు. చెయ్యి జాచి అడగాల్సినటువంటి అవసరమున్న సమాజం ఉండదు. నేను కొన్ని కుటుంబాలు చెప్తాను మీకు. చాలా పేద పిల్లలు, గంగిరెద్దులు ఆడించే పిల్లలు, శవాల మీద రూపాయి 2 రూపాయలు ఏరుకున్న పిల్లలు, చాలా చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి నేపథ్యాలు ఉన్నటువంటి పిల్లలు, గాజు పెంకులు, ప్లాస్టిక్ ముక్కలు ఏరుకుని బతికినటువంటి కుటుంబాల పిల్లలు. అవకాశం వచ్చింది, ట్రిబులైట్ లాంటి కాలేజెస్లో అడ్మిషన్ అయింది, అత్యున్నతంగా చదువుకున్నారు, ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ కుటుంబాలు మళ్ళీ రూపాయి కోసం ఎదురు చూడట్లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి బియ్యం కోసమో, బతుకమ్మ చీర కోసమో, బెడ్రూమ్ల కోసమో, బాత్రూమ్ల కోసమో ఆ దరఖాస్తులు పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. అక్షరమే ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. చదువే తరతరాలకు తలరాతను మార్చగలుగుతుంది. చదువే అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ అణగారిన సమాజానికి, ఆ మొదటి తరానికి సంబంధించినటువంటి సమాజానికి అందనంత ఎత్తులో ఉండబడినటువంటి అక్షరాన్ని అలవోకగా అందించగలిగితే ఆ సమాజం తలెత్తుకుని ఆత్మగౌరవంతో నిలబడడానికి అవకాశం ఉంది. ఆ సాహసం ప్రభుత్వం చేయగలుగుతుందా? ఈ 25 లక్షల మంది అణగారిన బిడ్డలకి అందనంత ఎత్తులో ఉండబడినటువంటి అక్షరాన్ని అలవోకగా అందించగలుగుతుందా? అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థలో అణగారిన బిడ్డలకి అవకాశం ఇవ్వగలుగుతుందా? ఇవాళ మీరు ఐఐటి కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐఎస్బి కావచ్చు, ఇవాళ అణగారిన బిడ్డలు లేరు అక్కడ. చదువు కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు, సంపన్నుల పిల్లలే ఉన్నారు. 72% సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించినటువంటి పన్నులతో నడిచేటి ఈ వ్యవస్థలో సామాన్యుల పిల్లలు కూడా సమున్నతమైన విద్యా వ్యవస్థలో లేకపోతే సమానత్వం ఎక్కడొస్తుంది? సామాజిక న్యాయం ఎక్కడొస్తుంది? నేను పన్నులు చెల్లిస్తే ఉప్పు మీద, పప్పు మీద, చెప్పు మీద, నా నిత్యావసర వస్తువుల మీద ప్రభుత్వానికి 72% సామాన్యమైన వ్యక్తులు చెల్లించిన పన్నులతో ఎంత దుర్మార్గం సార్ ఇది! సంపన్నులను చదివిస్తారా? ఐఎస్బిలో చదివేది ఎవరు? ఐఏఎంలో చదివేది ఎవరు? ఐఐటిలో చదివేది ఎవరు? లక్షలాది రూపాయలు పోసి కార్పొరేట్ కాలేజీల్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళే కదా. అంటే సామాన్యులు ఇచ్చిన పనులతో సంపన్నులను చదివిస్తే సమానత్వం ఎక్కడొస్తుంది? అంటే ఇప్పుడు ఎయిమ్స్ లో, ఐఐటీలలో అంటే మీరు అన్న ఎవరైతే నిమ్న వర్గాల పిల్లలు అన్నారు కదా, వాళ్ళు ఎవరు ఇప్పుడు చదవట్లేరు అంటారండి? ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి బిడ్డలు లేరు అక్కడ. ఓకే. చదువు కొనుక్కోలేనటువంటి మొదటి తరానికి సంబంధించినటువంటి బిడ్డలు లేరు అక్కడ. అడ్డా మీద కూలీలు, ఆటో డ్రైవర్ల పిల్లలు, హమాలీల పిల్లలు, ఎండకెండి వానకు తడిసి రెక్కలు ముక్కలు చేసేటువంటి వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు ఏ ఐఎస్బిలో ఉన్నారు? ఏ ఎయిమ్స్ లో కనబడతారు? ఈవెన్ ఐఐటిలో కూడా లేదు, ఎన్ఐటిలో కూడా లేదు. రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏ ప్రొఫెషనల్ కాలేజీలు కూడా ఈ పిల్లలు కనిపించరు. ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి గురించి ఇప్పుడు మాట్లాడినాం కాబట్టి ఎంసెట్ గురించి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నేను గమనించింది, ఇంటర్ అయిపోయి ఎంసెట్ పరీక్షలు రాస్తారు, ఐఐటి పరీక్షలు రాస్తారు, కానీ దాని కరికులం మాత్రం ఇంటర్లో ఉండదు, వాళ్ళ సిలబస్లో ఉండదు. కానీ ప్రభుత్వం వాళ్ళకి ఏమంటారు పరీక్ష పెడుతుంది. ఇది ఎక్కడ న్యాయం? చిన్నప్పుడు బడిలో ఒక కథ చెప్పేవాళ్ళు. నక్క కొంగను విందుకు పిలిచింది. విందుకు పిలిచిన నక్క ఒక పల్లెంలో పాయసం పోసి కొంగకు పెట్టింది. పల్లెంలో పాయసం పోస్తే కొంగ నాకలేదు. కూజలో పోస్తే, గ్లాసులో పోస్తే, బాటిల్లో పోస్తే దాని ముక్కు కొచ్చగా ఉంటుంది కనుక లోపల పెట్టి తాగడానికి అవకాశం ఉంటుంది. నక్కకు ముందే అభిప్రాయం ఉంది, ఆలోచన ఉంది. అది తాగాలని, అది నాకాలని చెప్పేసి నక్కకు లేదు. ఇవ్వాలి గనుక ఆతిథ్యం ఇచ్చి ఆతిథ్యం పేరుతో ఆ ఉన్న పాయసాన్ని నక్కే నాకాలనుకుంది. తెలివిగా నక్క పల్లెంలో పాయసం పోసి కొంగను నాకమంటే నాకడానికి ప్రయత్నం చేసిన కొంగ నాకలేకపోయింది. ఎగ్జాక్ట్ ఇవాళ విద్యా వ్యవస్థలో కూడా అందరికి పెడుతున్న పరీక్షలాగానే పెడుతున్నారు. అందరికి సమానమైనటువంటి ప్రశ్న పత్రాన్ని పెట్టారు. కానీ ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో ఐఐటి కానీ, మెయిన్స్ కానీ, జేఈ సంబంధించి కదా, నీట్కి సంబంధించిన సిలబస్ ఎక్కడ ఉండదు. ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉండదు.
ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థికి ఐఐటికి ఐటీఐకి తేడా ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అవును. సంవత్సరం అంతా కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో శిక్షణ జరుగుతుంది. ఏ కార్పొరేట్ కళాశాలలో 2 నెలలకు మించి బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ ఉండదు. 2 సంవత్సరాలు కూడా మెయిన్స్ కోసం నీట్ కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ ఉంటారు. అవును. వాడికి అదే పరీక్ష పెడితివి, నాకు అదే పరీక్ష పెడితివి. బలిసినోడికి బక్క చిక్కినోడికి బరికిస్తే బలిసినోడే గెలుస్తాడు. శిక్షణ తీసుకున్న వాడే గెలుస్తాడు. సిలబస్ ఫ్రేమ్ చేసుకున్న వాడే గెలుస్తాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న వాడు ఆ పోటీ పరీక్షలో రాణించగలుగుతున్నాడు తప్ప ఒక పూట కూలికెళ్ళి ఒక పూట స్కూల్కి వెళ్ళి ఒక సిలబస్ లేకుండా ఒక ప్రిపరేషన్ లేకుండా ఎంత విచిత్రం. ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంత అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక విషయాల పట్ల శిక్షణ ఇవ్వకుండా మీరందరికీ సమానమైన పరీక్ష పెడతారంటే న్యాయం అవుతుందా? దీని కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. 3వ తరగతిలో 4వ తరగతిలో 5వ తరగతిలో ఆ పాఠశాలలకు ఆ విద్యా వ్యవస్థలకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు పెడతారు. 10వ తరగతికి వచ్చిన తర్వాత కూడా నాకు టేబుల్స్ రావు. 10వ తరగతికి వచ్చిన తర్వాత కూడా నాకు చతుర్విధ ప్రక్రియలు రావు. నేను వాళ్ళతో ఎలా పోటీ పడగలుగుతాను? వాళ్ళు ఆఫీసర్లు అవుతారు, మేము అటెండర్లు అవుతాం, మేము అడ్డా మీద కూలీలు అవుతాం. మీకు ఫుడ్ ఇవ్వలేదా? మీకు బుక్స్ ఇవ్వలేదా? మీకు క్లోత్స్ ఇవ్వలేదా? మీకు బెటర్ టీచర్ అన్నీ ఉన్నాయి, కానీ నాణ్యమైన విద్య నా బడుగు బిడ్డలకు కావాలి. అక్కడ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో ఉండబడినటువంటి అదే సిస్టమ్ నా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఇంకో విచిత్రమైన పరిస్థితి చెప్తున్నాను అజయ్. ఇక్కడ 7 సబ్జెక్టులు వీడు చదవాలి, అక్కడ 7 సబ్జెక్టు పిల్లలు చదవరు. మీరు నీట్ కోసం ప్రిపేర్ అవుతారా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఐఐటి కోసం ప్రిపేర్ అవుతారా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. సోషల్ ఉండదు, హిందీ ఉండదు, తెలుగు ఉండదు. ఆ లాస్ట్ ఒక నెల 15 రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ పనికిరానటువంటి సిలబస్ ని ఇక్కడ విద్యార్థుల మీద ఎందుకు పెడతారు? పోనీ ఇక్కడ విద్యార్థులకు ఇచ్చేటువంటి సేమ్ సిలబస్ అక్కడ ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి గట్టిగా ఎందుకు ఇన్సిస్ట్ చేయరు? ఇక్కడ ఈ పిల్లల్ని అత్యున్నతమైనటువంటి చదువుల్లో అందుకోవడానికి అవకాశం లేకుండా వెనక్కి తోసేది ఎవరు? అవకాశాలని అందిపుచ్చుకోకుండా ఈ బిడ్డలకి అర్హత సాధించే అవకాశం లేకుండా వెనక్కి తోసేది ఎవరు? చదువు కొనుక్కున్న వాడే అత్యున్నతమైన వ్యవస్థలోకి వెళ్ళిపోతే, చదువు కొనుక్కున్నవాడు, అక్షరాన్ని కొనుక్కున్న వాడే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతే కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏమైతారు? అడ్డ మీద కూలీలు అవుతారు. తాతలు అదే చేశారు, తండ్రులు అదే చేశారు, ముత్తాతలు అదే చేశారు. అజయ్ గారు, నా ప్రార్థన ఇది. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఒక 5 సంవత్సరాలు ఈ దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం రావడానికి ఏ సమానత్వం కోసమైతే స్వాతంత్ర పోరాటం జరిగిందో, ఏ సామాజిక న్యాయం కోసమైతే ఆ సమరాంగాన సమిధలుగా మారిపోయారు, ఆ స్వాతంత్ర సమరయోధుల స్వప్నం రాజ్యాధికారము, అధికార బదిలీ కోసం స్వాతంత్ర సంగ్రామం జరగలేదు. ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి ఫలాలు అందాలి, స్వాభిమానంతో అందరూ తలెత్తుకొని జీవించాలి, సమసమాజ నిర్మాణం కావాలని చెప్పేసి 200 సంవత్సరాల బ్రిటిష్ ప్రభుత్వం మీద 90 సంవత్సరాల అవిరళంగా జరిగినటువంటి పోరాటం అది. వందలాది మంది ఉరికంబాలకు ఉయ్యాలలుగా వాళ్ళ జీవన పుష్పాన్ని దేశమత పాదాల చెంత సమర్పించడం అమోఘమైనటువంటి త్యాగం అది. తుపాకీ తుటాలని పూలబంతుల్లాగా అందుకున్నటువంటి జీవితాలు. ఆ సమర యోధుల స్వప్నం సాకారం కావాలంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యా వ్యవస్థల్లో అవకాశాన్ని ఇవ్వండి. కనీసం 72% కాకపోయినా 50% అన్న 50% అన్న వెయిటేజ్ ఇవ్వండి. ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు కనుక అవకాశాన్ని ఇవ్వగలిగితే ఉద్యోగాలు మేము తెచ్చుకోగలుగుతాం, ప్రపంచవ్యాప్తంగా మేము వెళ్ళగలుగుతాం, ఈ దేశానికి తిండి పెట్టగలుగుతాం, ఈ దేశానికి లక్షల కోట్ల రూపాయల పన్నును మేము చెల్లించగలుగుతాం, మేము కూడా సంపన్నులతో సమానంగా జీవించగలుగుతాం.
సో ఇప్పుడు మాకు వెయిటేజ్ ఇస్తే హ్మ్. ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో హ్మ్. విధాన నిర్ణయం చేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి నా ప్రార్థనాపూర్వకంగా వేడుకుంటున్నాను. నిజంగా పేద ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, హ్మ్. మీకు సేవాభావం ఉంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం కావాలనే సత్సంకల్పం ఉంటే, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యలో ఒక 50% వెయిటేజ్ ఇవ్వండయ్యా. మా తరతరాల యొక్క తలభారాన్ని తెచ్చుకున్న వాళ్ళమైతం. మేము కూడా తలెత్తుకొని మా తలరాతను మార్చుకోగలుగుతాం. ఉన్నత విద్యా వ్యవస్థలోకి అడుగుపెట్టగలుగుతాం. ఉద్యోగాలను మాకు మేంగా తెచ్చుకోగలుగుతాం. ఇలాంటి ఏమంటారంటే మళ్ళీ రిజర్వేషన్లు ఇచ్చాం కదా. రిజర్వేషన్స్ ఇచ్చారు, సంతోషమే. హ్మ్. రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి ఆ కుటుంబాల వాళ్ళు మాత్రమే లబ్ధి పొందగలుగుతున్నారు. హ్మ్. కొంత రిజర్వేషన్స్ తో కొంత ప్రయోజనం కలిగింది. హ్మ్. ఆ క్రిమి లేయర్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఇప్పటికి కూడా అన్నానికి, అక్షరానికి, ఆరోగ్యానికి అలమటించేటువంటి అణగారిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. అక్షరాన్ని కొనుక్కోలేక పల్లెల్లోనే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బిడ్డలకి హ్మ్. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలంటే, సబ్బండ సమాజం ఏకమై ప్రభుత్వ పాఠశాల వైపు రావాలంటే, హ్మ్. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకి వెయిటేజ్ ఇస్తే కలెక్టర్ పిల్లలు అక్కడికే వస్తారు, ఎమ్మెల్యే పిల్లలు అక్కడికే వస్తారు, సర్పంచ్ పిల్లలు అక్కడికే వస్తారు, సబ్ ఇన్స్పెక్టర్ పిల్లలు అక్కడికి వస్తారు. విద్యావంతులైనటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ప్రమాణాలు పెరుగుతాయి, పర్యవేక్షణ పెరుగుతుంది, పరిస్థితులు మారుతాయి. అందరి పిల్లలతో పాటు నైపుణ్యాలని, సామర్థ్యాలని అందరి పిల్లలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత కార్పొరేటీకరణ అయిన తర్వాత అలాంటిది సాధ్యమవుతదా? అంటే వినడానికి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అంటే నేను చిన్నన్నప్పటి నుండి అంటే ఆ ఉపాధ్యాయుడి కొడుకు గూడా నాతో పాటు కలిసి చదువుకోవాలి. లేకపోతే ఐఏఎస్ కొడుకు నాతో పాటు కలిసి చదువుకోవాలి. లేకపోతే సీఎం కొడుకు నాతో పాటు కలిసి చదువుకోవాలి. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ వాస్తవికంగా అది సాధ్యమవుతుందా అనేది అప్పటి నుండి ఇప్పుడు ఎప్పుడుండే ప్రశ్న అది. అజయ్ గారు, హ్మ్. ప్రతి అంశంలో అమెరికాను పోల్చుకుంటాం. హ్మ్. ప్రతి అంశంలో జర్మనీని, నార్వేని, క్యూబాన్‌తో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. ఫిన్లాండ్‌తో కంపేర్ చేసుకుంటాం. అమెరికాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థే అత్యున్నతమైన విద్యా వ్యవస్థ. అవును. ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే వాడిని చూసి అవమానకరంగా చూస్తారు. అవును. ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయగలిగితే హ్మ్. నిజంగా మీరు ఇంత క్రితం అనుకోబడినటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా అక్కడికి హ్మ్. వస్తారు. ఆత్మ విస్మృతి నుంచి, హ్మ్. ఆత్మ విస్మృతి నుంచి ఆత్మ నిర్భరత వైపు గనుక ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టగలిగితే హ్మ్. వద్దనుకున్న కలెక్టర్ పిల్లలే అక్కడికి వస్తారు. హ్మ్. వద్దనుకున్న ఆఫీసర్ల పిల్లలు అక్కడికి వస్తారు. హ్మ్. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిలో సామర్థ్యం ఉంది, సత్తా ఉంది, అనుభవం ఉంది. ఆయనను అందిపుచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పిల్లలు అక్కడ లేరు. అనగారిన పిల్లలే ఉన్నారు. హ్మ్. అన్యాయమైన పిల్లలే ఉన్నారు. అణిచివేతకు గురైన పిల్లలే ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్న బిడ్డలే అక్కడ ఉన్నారు. మీరు అన్ని విషయాలు అమెరికాతో పోటీ పడతారు. అన్ని విషయాలు అమెరికాతో పోల్చుకుంటారు. అమెరికా లాగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయగలిగితే ఎందుకు ప్రైవేట్ వైపు వెళ్తారు? హ్మ్. అంతమంది విద్యార్థులొస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమైతే ఇన్ని విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేయలేమనా? హ్మ్. ఉద్యోగాలు ఇవ్వలేమనా? ప్రైవేట్ సెక్టర్‌ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం జరిగింది. హ్మ్. అవును. ఆ కార్పొరేటీకరణలో అక్షరాన్ని అమ్ముకోవడం, లక్షల కోట్లు కూడబెట్టుకోవడం అవును. ఇవాళ మనం అనేక సందర్భాలు చూస్తూ ఉన్నాం. అవును. అవసరమైతే వాళ్ళే ప్రశ్న పత్రాన్ని నిర్ణయిస్తున్నారు. హ్మ్. అవును. గతంలోనైతే వాళ్ళే నిర్ణయం చేసేవారు ఏ జిల్లాకి ఏ డీఓ వెళ్ళాలని చెప్పేసేసి. పరిస్థితులు మారాయి. హ్మ్. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను గనుక బలోపేతం చేయగలుగుతాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయగలుగుతాం. అజయ్ గారు బంగారు తెలంగాణ గురించి చాలా మాట్లాడారు హ్మ్. చాలా సందర్భాల్లో. అవును. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఇంటికో బంగారు బిస్కెట్ ఇస్తే, బంగారు ఆభరణాలు ఇస్తే బంగారు తెలంగాణ అయితదో కాదో నాకు తెలీదు. బియ్యం ఇస్తే, బట్టలిస్తే, బెడ్‌రూమ్‌లు ఇస్తే, బాత్రూమ్‌లు ఇస్తే బంగారు తెలంగాణ అయితదో కాదో నాకు తెలీదు. హ్మ్. బడుగు బిడ్డలు చదివేటువంటి బడుల పునాదులను బలోపేతం చేస్తే, ఆ పునాదుల మీదనే బడుగు బిడ్డల భవిష్యత్తు హ్మ్. బంగారుమయం కాగలుగుతుంది. హ్మ్. బడుగు బిడ్డల జీవితాలకు భరోసానిచ్చినప్పుడే బంగారు తెలంగాణ నిర్మాణం కావడానికి అవకాశం ఉంటుంది. వావ్! సూపర్.
రవీందర్ గారు ఇందాక మీరేమో 33 జిల్లాలకు ముగ్గురు డీఓలు ఉన్నారని చెప్తున్నారు. కానీ మనం ప్రస్తుతం చూస్తే ప్రతి జిల్లాకి ఏమంటారు కలెక్టర్ ఉంటున్నారు. డీఓ ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అంటే మీరు అలా అనడానికి వెనుక కారణం ఏంటి? అజయ్ గారు, నిజానికి మీరు పరిశీలిస్తే 33 జిల్లాలకు ముగ్గురు డీఓలే ఉన్నారు. అదే సాధ్యం. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు రెగ్యులర్ డీఓలు కాదు. హ్మ్. డీఓ ఆఫీస్‌లో ఒక రోజున క్లర్కులుగా చేరినటువంటి వాళ్ళు ప్రమోషన్ పొంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అయినటువంటి వాళ్ళు. చాలా మంది డీఈఓలకు బీఎడ్ కూడా లేదు. వామ్మో! బీఎడ్ లేనటువంటి డీఈఓలు విద్యా వ్యవస్థను ఎలా పరిశీలిస్తారండి? ఎలా పర్యవేక్షిస్తారండి? విద్యా సామర్థ్యాల గురించి వారికి ఏం అవగాహన ఉంటుంది? డీఈఓలందరూ కూడా ఎడ్జిటి స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళు మాత్రమే. హ్మ్. జస్ట్ కామన్ డిగ్రీతో వచ్చినటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫిలాసఫీ కానీ, చైల్డ్ సైకాలజీ కానీ, పెడగాగీ గురించి కానీ, లెసన్ ప్లానింగ్ గురించి కానీ, టీచింగ్ మెథడాలజీ గురించి కానీ తెలిసినటువంటి అధికారి పర్యవేక్షణ చాలా సులువుగా ఉంటుంది. నిజంగా డీఓ రిక్రూట్మెంట్ జరగక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి సమస్య ఇది. అంటే తెలంగాణ వచ్చినా కూడా ఎందుకు జరగట్లేదు? జరగలేదు ఇది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదు. విద్యా వ్యవస్థలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ డీఓస్ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడున్నటువంటి దాంట్లో డైట్ లెక్చరర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అడిషనల్ ఫుల్ ఛార్జ్‌గా ఇచ్చారు. ఎఫ్ఏసీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్‌గా డైట్ లెక్చరర్స్ గా పనిచేసేటువంటి వాళ్ళకి డీఓలుగా ఇచ్చారు. హ్మ్. ప్రమోషన్ కాదు, అడిషనల్ ఛార్జ్ మాత్రమే అది. వాళ్ళు ఫుల్ టైం డీఓలు కాదు. ఓకే. అట్లాగే విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ హ్మ్. లైక్ క్లర్కులుగా వచ్చినటువంటి వాళ్ళని హ్మ్. కొన్ని జిల్లాలకి డీఈఓలుగా అడిషనల్ ఛార్జ్ కింద ఇచ్చేశారు. ముగ్గురు మాత్రమే నిజంగా రెగ్యులర్ డీఓలు ఉన్నారు రాష్ట్రంలో. కొన్ని జిల్లాలకు ఏకంగా డీఈఓ పోస్టే లేదు. ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ప్రశ్నిస్తారు? వాళ్ళ పిల్లలు లేరక్కడ. అంటే నాణ్యతమైన విద్య కావాలంటే నాణ్యతమైన నిజంగా దేశం బాగుపడాలంటే అపారమైనటువంటి మానవ వనరులు నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. అవును. నాణ్యత నైపుణ్యాలతో కూడుకున్నటువంటి మానవ వనరులు నిర్మాణమైనప్పుడు ఆ దేశం సమగ్రమైనటువంటి వికాసం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవును. మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు, కాదనం చేయండి, బాగానే ఉంటుంది. అవును. ఆ ప్రాజెక్టుల కంటే, భారీ పథకాల కంటే హ్మ్. మానవ సమాజం నైపుణ్యాలతో, నాణ్యత ప్రమాణాలతో గనక నిర్మాణం కాగలిగితే మీరు ఏ ప్రాజెక్టులతో దేశాన్ని సుసంపన్నం చేయాలనుకుంటారో అంతకంటే లక్షల కుటుంబాలు వాళ్ళకి వాళ్ళు సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరైనటువంటి అర్హత, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు విద్యాశాఖలో పర్యవేక్షకులుగా ఉండగలిగితే ఇది సాధ్యం కాగలుగుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఏ విద్యాశాఖ అధికారి పర్యవేక్షణకు అంతగా వెళ్ళరు, హ్మ్. ఆసక్తి చూపించరు. అవును. ప్రైవేటు పాఠశాలల్లో వాళ్ళుగా ప్రమాణాలు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ రకమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తారు. అవును. వాళ్ళ ఫలితాలే హ్మ్. అక్కడ అడ్మిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అవే వాటికి ఆధారం. కనుక వాటి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, హ్మ్. ఫలితాల కోసం, ప్రమాణాలు పెంచుకోవడం కోసం వాటిదైన పద్ధతిలో కుస్తీ పడతాయి. హ్మ్. మరి ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వంలో ఉన్న ఏమంటారు నాయకుల నిర్లక్ష్యమే అంటారు. అంతే, ఖచ్చితంగా నాయకుల నిర్లక్ష్యమే. అంటే 78 సంవత్సరాలుగా ఇదే నిర్లక్ష్యాన్ని చూస్తున్న ప్రజలు ఎందుకు తిరగబడి ప్రశ్నించలేరు? ఇది అసంఘటిత సమాజం అజయ్. ఇది అసంఘటిత సమాజం. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చదువుకోబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అసంఘటిత సమాజం. హ్మ్. వీళ్ళకి వేదికలు లేవు. అణగారిన సమాజం. కులాల పేరుతో విడిపోయి ఉన్నారు, పార్టీల పేరుతో విడిపోయి ఉన్నారు, హ్మ్. మతాల పేరుతో విడిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లల పక్షాన మాట్లాడిన వాళ్ళెవరు? హౌస్‌లో, కౌన్సిల్‌లో హ్మ్. ఏ మేరకు చర్చ జరిగాయి? ఏ మేరకు ప్రమాణాల మీద చర్చ జరిగాయి? అసలు పిల్లల ఆకలితో అలమటిస్తున్నారు అజయ్ ఇక్కడ. చదువు విషయం సెకండ్ థాట్. అంటే మిడ్ డే మీల్స్ పెడుతున్నారు కదా! మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. హ్మ్. మిడ్ డే మీల్స్ ఎవరన్నా నిజంగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి అధికారులు చెప్పి పెట్టకుండా బడికి వెళ్ళి హ్మ్. మధ్యాహ్న భోజనం తినేటువంటి సాహసం చేయగలుగుతారా? చెప్పా పెట్టకుండా మధ్యాహ్నం భోజనం బడికి వెళ్ళి భోజనం చేయండి. మీ బిడ్డలకు మధ్యాహ్నం భోజనం పెట్టండి ఒకసారి. హ్మ్. మీ కుటుంబానికి మధ్యాహ్న భోజనం పెట్టండి. హ్మ్. ఎంత దారుణం, ఎంత అన్యాయంగా ఉంటుంది. హ్మ్. 3 నెలలైనా, 4 నెలలైనా మధ్యాహ్న భోజనం వండేటువంటి ఆ కూలీ నాలికెళ్ళేటువంటి తల్లులకి అప్పు చేసి హ్మ్. ఉద్దర ఖాతాలు పెట్టి ప్రభుత్వ బడి పిల్లలకి
ఆ పేద తల్లులు అన్నం వండి పెడుతున్నారు ఇవాళ. వేలకు వేలు అప్పు తీసుకొచ్చి హ్మ్. ఆ వడ్డీలు కట్టలేక వాళ్ళ నడ్డి విరిగిపోతున్నది. అప్పు పుట్టట్లేదు. కొట్టతను ఉద్దర ఖాతా ఇవ్వట్లేదు. ఉప్పు కారం చల్లి పిల్లలకి అన్నం పెడుతున్నారు. అవును. నాణ్యత లేని భోజనం. ఏ ప్రభుత్వ పిల్లవాడిలోనైనా బలమైనటువంటి శరీరం చూసిన వాళ్ళని కనబడతామా? మధ్యాహ్న భోజనం కానీ, నాణ్యతతో కూడుకున్న భోజనాన్ని గనుక ఇవ్వగలిగితే, పౌష్టికాహారాన్ని ఇవ్వగలిగితే, హ్మ్. నిజంగా పిల్లల్లో వాళ్ళ మెదడు చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ సందర్భంగా అజయ్, మిమ్మల్ని మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నాకు కనిపించేటువంటి ఒక భయానకమైన సత్యం చెప్తున్నాను. హ్మ్. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ అధికారి అయినా, ఏ నాయకుడైనా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఎవరు పనికి వెళ్లరు. అవును. 95, 98% మంది ప్రభుత్వ పాఠశాలల బిడ్డలు కడుపు కట్టుకొని బడికొస్తారు. అంత పొద్దున ఇంట్లో అన్నం, కూరలు కావు. రాత్రేమన్నా మిగిలితే ఇంత చలిముద్ద తిని హ్మ్. రావడం తప్ప, పొద్దున అన్నం వండుకొనొచ్చే పరిస్థితి వాళ్ళకుండదు. నిన్న రాత్రి తిని, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు కడుపులో నకనక కాలుతూ ఉంటే, సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయమంటే హ్మ్. ఎంత అన్యాయం సార్. అవును. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రేయర్ టైమ్‌లో హ్మ్. ప్రతి పాఠశాలలో కనీసం 5-10 మంది విద్యార్థులు ప్రేయర్‌కు నిలబడేటువంటి సామర్థ్యం, సత్తువ లేకుండా కుప్పకూలిపోతూ ఉంటారు. అవును. ఆకలి, హ్మ్. అక్షరాన్ని మింగుతున్న ఆకలి. హ్మ్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి బిడ్డలకి ఉదయం అల్పాహారం, బ్రేక్‌ఫాస్ట్ అందించడానికి హ్మ్. ప్రభుత్వాలు గొడ్డుపోయాయా? అదే. నాకు ఈ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. హ్మ్. గతంలో ప్రకటించారు. హ్మ్. గౌరవ్ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రార్థిస్తున్నాను. హ్మ్. పేద బిడ్డలు, అణగారిన బిడ్డలు, ఆకలితో అలమటిస్తున్నటువంటి బిడ్డలు, వాళ్ళకు పట్టిన ముద్ద పెట్టగలిగితే, ఏదో ఒకటి ఉదయం పెట్టగలిగితే, వాడి కడుపు నిండితే సబ్జెక్ట్ మీద, టీచింగ్ మీద కాన్సంట్రేట్ అవును. చేయడానికి అవకాశం ఉంటుంది. అవును. జస్ట్ 250 కోట్లు అవుతుంది. హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో హ్మ్. ఉండబడినటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడానికి. మధ్యాహ్నం వండిన భోజనమే హ్మ్. కొద్దిమంది విద్యార్థులకు రాత్రి భోజనం కూడా ఉండదు. హ్మ్. ఆ ఇళ్లల్లో ఉండబడిన సంఘర్షణ అలాంటిది. హ్మ్. నిరుపేద కుటుంబాలు. చాలా నిరుపేద కుటుంబాలు. తండ్రి అవును. తాగొచ్చి ఎప్పుడో ఇంట్లో గొడవ ఆ! చేస్తాడు. అవును. తల్లి వండుతుందో వండదో తెలీదు. నేను ఓ రోజు పాఠశాలకు వెళ్ళాను. సగం అన్నం తిన్నాడు కంచంలో, సగం అన్నాన్ని టిఫిన్‌లో సర్దుకుంటున్నాడు పిల్లవాడు. హ్మ్. "ఎందుకు ఇది సాయంత్రం తింటావా? ఎందుకు సర్దుతున్నావు? ఎందుకు లవలు పెడుతున్నావు?" అన్నాడు. అప్పుడప్పుడు మా అమ్మ రాత్రి అన్నం వండదు సార్. ఎందుకు అని అడిగాను. మా నాయన తాగొస్తాడు సార్. మా నాయన అమ్మని కొడతాడు సార్. అమ్మ అన్నం వండదు సార్. నాకు కొంచెం, మా అమ్మకు కొంచెం అని చెప్పేసేసి అన్నాన్ని పట్టుకెళ్తాను సార్. ఇందుకోసమే మాకు ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం పని చేయాలనిపించింది. ఆ వేదన, ఆ వెతుకులాట, అరిచివేత, ఆ ఆకలి మంటలే అణగారిన బిడ్డలకి ఆలంబనగా నిలవాలని చెప్పేసేసి వందే మాతరం పెట్టాం. ఇదొక విద్యా ఉద్యమం. అసమానతలతో, అణిచివేతలతో, అక్షరం కోసం అలమటిస్తున్నటువంటి ఆ బిడ్డల పక్షాన గొంతుకై నిలబడాలనేటువంటి కసితో మొదలైన విద్యా ఉద్యమం ఇది. ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలి. బడుగు బిడ్డల భవితకి ఊతమివ్వాలి. అది సాధ్యమైన రోజే స్వాతంత్ర సంగ్రామాన సమిధలైన స్వాతంత్ర సమరయోధుల స్వప్నాన్ని సాకారం చేసిన వాళ్ళం. అవును. అది సాధ్యం కానంత సేపు ఈ దేశం విశ్వగురువు కావాలి, విశ్వగురువు కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక అంగం బలంగా ఉండి, ఒక అంగం బలహీనమైతే ఇది యోగం కాదు, రోగం అయితుంది, రోగం అయితుంది. హ్మ్. ఒక సమాజం ఆకలితో, అక్షరానికి, అనారోగ్యంతో అలమటిస్తూ ఉంటే, ఒక సమాజం అంతస్తుల మీద అంతస్తులు వేసుకొని హ్మ్. ఖండాంతరాలు వెళ్ళిపోతూ ఉంటే, ఈ దేశం సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది? నేను పన్నులిస్తే, నేను 72% పన్నులిచ్చి నిన్ను ఐఐటీలో చదివిస్తే, నిన్ను ఎన్ఐటీలో చదివిస్తే, నిన్ను ఐఎస్బీలో చదివిస్తే, నా కష్టార్జితంతో చదువుకొని నువ్వు ఖండాంతరాలకు వెళ్ళి నువ్వు సంపన్నుడివైపోతున్నావు. హ్మ్. నీ ప్రజ్ఞ, నీ ప్రతిభ ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం, ఈ దేశం యొక్క స్వావలంబన కోసం, ఈ దేశంలో ఉండబడి నిన్ను చదివిపించిన ఈ సమాజం కోసం
నీ ప్రజ్ఞ, నీ ప్రతిభ ఉపయోగపడ్డప్పుడే నేను ఆనందపడడానికి అవకాశం ఉంటుంది. అవును. ప్రభుత్వ బడి వద్దు, హ్మ్. ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలా? హ్మ్. ఇదెక్కడి న్యాయం? అవును. మాకు ఉద్యోగం అక్కర్లేదయ్యా. ఉన్నత విద్యలో 50% మాకు వెయిటేజ్ ఇవ్వండి. హ్మ్. మీరిచ్చే ఉద్యోగాల కంటే అత్యున్నతమైన ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా మేము అందిపుచ్చుకోగలుగుతాం. హ్మ్. ఇప్పుడు మీరు ఉన్నతమైన విద్య అన్నారు కాబట్టి, ఈ మధ్య కాలం బాగా ట్రెండ్ అయింది ఏంటంటే, ఫ్యాషన్ అయిపోయింది. తల్లిదండ్రుల తప్పో, లేకపోతే పిల్లల మీద ప్రేమో తెలీదు గానీ, 9వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్‌లో లక్షలు పెట్టి చదివిస్తారు. 10వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్‌లో ఏసి 9 పాయింట్ల కన్నా ఎక్కువొస్తే, అంటే 9 గ్రేడ్ కన్నా ఎక్కువొస్తే, వాళ్ళకి ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు వస్తాయని చెప్పేసి, వాళ్ళని జాయిన్ చేస్తున్నారు. దీనివల్ల మిగతా పిల్లలకి అన్యాయమే జరుగుతుందక్కడ. ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది అజయ్. హ్మ్. ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. కనీసం 1వ తరగతి నుంచన్నా పెట్టాలి. హ్మ్. లేదు సాధ్యం కాదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హ్మ్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోబడిన విద్యార్థులకు మాత్రమే హ్మ్. ట్రిపుల్ ఐటీలో కానీ, హ్మ్. డిఆర్‌డీఓలో కానీ, పాలిసెట్‌లో కానీ ప్రవేశాలలో అవకాశాన్ని కల్పించగలిగితే హ్మ్. ప్రభుత్వ బడులు బతుకుతాయి సార్. అవును. ప్రభుత్వ బడుల ఉనికి నిలబడుతుంది సార్. హ్మ్. 30, 40 మంది పిల్లలు. 1900 పాఠశాలల్లో ఒక్క పిల్లవాడు కూడా లేడు. 100 లోపు ఉన్నటువంటి పాఠశాలలు 100 లోపున 4800 పాఠశాల హ్మ్. పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. హ్మ్. హై స్కూల్స్. అవును. 100 లోపు ఉన్నటువంటి పాఠశాలలు అందులో 1500 మంది పాఠశాలలున్నాయి. హ్మ్. ఇవాళ కాకపోయినా ఇంకో 3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో ఈ 1500 పాఠశాలలు కూడా మూతపడిపోతాయి. బడి మూతపడితే, హ్మ్. బడి మూతపడితే దీపమారిపోయిన ఇల్లెట్లుంటుందో, అవును. ప్రాణం లేని శరీరం ఎట్లా ఉంటుందో, బడి మూతపడ్డ గ్రామం కూడా గ్రామం. అట్లాగే ఉంటుంది. గ్రామం కూడా అట్లాగే ఉంటుంది. అవును. ఈ దేశం యొక్క ఆత్మ, గ్రామం యొక్క అస్తిత్వం ఆ బడిలో నిర్మాణమైతుంది. ఇప్పుడు మీరిందాక ఉద్యోగం కావాలి, కానీ చదవొద్దు మా పిల్లలకని చెప్పేసి అన్నారు కదా ఇందాక. సో, అట్లాగే నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఉద్యోగం సంపాదించాలంటే ఆయనకు కావాల్సిన అర్హతలేముండాలి? ప్రభుత్వం నిర్ణయించినటువంటి అర్హతలు చాలా ఉన్నాయి. హుహు. నిజంగా, నిజంగా అర్హులెవరన్నప్పుడు హ్మ్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకే గనుక అవకాశం ఇవ్వగలిగితే, హ్మ్. ఆ వర్గాల యొక్క ఉన్నతి కోసం వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అవును. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మీరు అన్ని వ్యవస్థల నుంచి అందిపుచ్చుకుంటున్నారు. అవును. ప్రభుత్వ బడి వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం మాకు కావాలా? ఇంత అన్యాయం, ఇంత మోసం, ఇది ఆత్మవంచన కాదా? హ్మ్. 6థ్ క్లాస్ నుంచి గనుక ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థికి గనుక ఐఐటీలో అవకాశం ఇవ్వగలిగితే, హ్మ్. నీట్‌లో అవకాశం ఇవ్వగలిగితే, ఎంసెట్‌లో అవకాశం ఇస్తే, మా పిల్లలు కూడా డాక్టర్‌లైతారు, మా పిల్లలు కూడా ఇంజినీర్‌లైతారు, మా పిల్లలు కూడా ఆఫీసర్‌లైతారు. మా అవసరాలేంటో ఆ సమాజం ఆలోచించగలుగుతుంది. కొనుక్కున్నవాడు డాక్టర్ అయితే, కొనుక్కున్నవాడు ఇంజినీర్ అయితే, కొనుక్కున్నవాడు ఐఏఎస్ అవుతే, ఆకలేంటో, అవమానమేంటో, అణిచివేతేంటో అర్థమైన వాడు అత్యున్నతమైన అధికారి అయినప్పుడు, ఆ అణిచివేతకు గురైనటువంటి ఆ సమాజం యొక్క అవసరాల కోసం, ఆత్మగౌరవం కోసం ఆలోచించడానికి అవకాశం ఉండేది. అంటే ఇప్పుడు మరి అంటే కార్పొరేటీకరణ ఉంది కాబట్టి, దీన్ని ఎదుర్కొనే దమ్ము ఆ ధైర్యము ప్రభుత్వాలు చేస్తాయా అసలు? ప్రభుత్వాల ఎందుకు చేయమనుకుంటున్నారు? ఒక మనం సామాజిక స్టాటిస్టిక్స్ చూసుకుంటే బడులు తగ్గాయి గానీ పెరగలేదు. ప్రైవేట్ బడులు పెరిగాయి. ప్రభుత్వ బడులు తగ్గాయి. అంటే ఇక్కడే మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం ఎవరి సైడ్ ఎక్కువ చూయిస్తుందని చెప్పేసి పక్షపాతం. ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు నడుం బిగించగలిగితే, కథం కలపగలిగితే, హ్మ్. ఒక సామాన్య కార్యకర్త ఒకరోజు మందకృష్ణ మాదిగ హ్మ్. అవును. ఒక ఇజం కోసం, ఒక నిజం కోసం నిలబడ్డప్పుడు ప్రధానమంత్రి సైతం కలిసి రాగలిగాడు. హ్మ్. లక్షలాది మంది స్వప్నం సాకారం కావడం కోసం 30 సంవత్సరాల నిరంతరమైన పోరాటంలో వాళ్ళ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి ఉద్యమం ఇవాళ సఫలమైంది కదా! అవును. లక్షలాది మంది అణగారిన బిడ్డలు అక్షరం కోసం అలమటిస్తున్న సత్యం అర్థమైన తర్వాత ప్రజా సంఘాలకు గాని, పార్టీలకి గాని ఎందుకు చలనం రావట్లేదు? నాకు నమ్మకం ఉంది అజయ్. హ్మ్. ఏదో ఒక రోజున, ఏదో ఒక రోజున ఎవరో ఒక ఉద్యమకారుడు పొద్దు పొడుస్తాడని, హ్మ్. ఉద్యమిస్తాడని, అణగారిన బిడ్డలకి
అలవోకగా అక్షరాన్ని చదువును అందిస్తాడనేటువంటి నమ్మకం ఉంది. ప్రభుత్వ బడుల ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ఒక పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట యోధుల కోసం ఎదురు చూస్తుంది. చాలా అద్భుతంగా చెప్పారు. మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే విద్యనే అన్నిటికి అన్ని ప్రశ్నలకి సమాధానం. అవును. దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా సరే. సో, ఇందులోనే కొంచెం ఒక డిఫరెంట్ ఆలోచించిన కోణం ఏముందంటే, రిజర్వేషన్ ఉన్నా గూడా నిమ్న వర్గాల ప్రజలు ఎవరైనా రిజర్వేషన్ నిజంగా కావాలనుకున్నారో, వాళ్ళు గూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారు చేశారంటే, 35 మార్కులు వస్తే చాలు నీకు రిజర్వేషన్ వస్తది. వాడు 90 మార్కుల కోసం పరిగెడుతుంటే, వీడు 35 మార్కులకు పరిగెడుతున్నాడు. సో, ఇక్కడనే చూయిస్తున్నారు. వీడు 35 మార్కుల కోసం పోతాడు కాబట్టి వీడు అర్హుడు కాదు. వీడు అర్హుడు అని చెప్పి చూస్తున్నాడు. సో, ఇట్లాంటి సమయంలో మనం వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చాలంటే మనం ఏ విధంగా విద్యా వ్యవస్థను మార్చగలగాలి? ప్రమాణాలను పెంచడమే. హ్మ్. ప్రమాణాలను పెంచడమే. ఈ పోటీకి తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచడమే. నైపుణ్యాలను ఇవ్వలేక, ప్రమాణాలను ఇవ్వలేక 35 మార్కులకే పరిమితం చేసేసి, ఆ 35 మార్కులతోటి నువ్వు అర్హత పొందావని చెప్పేసేసి హ్మ్. ఆ సమాజాన్ని మనం వదిలేస్తున్నాం. వాళ్ళు ఆ 35 మార్కులను అందిపుచ్చుకొని అత్యున్నతంగా వాళ్ళేం వెళ్ళట్లేదు. హ్మ్. మీకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి సర్వే అజయ్. 1,50,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత విద్యకు ఎంతమంది వెళ్లారని చెప్పేసి కలెక్టర్ టీకే శ్రీదేవి గారు హ్మ్. సర్వే చేస్తే 1,50,000 మంది విద్యార్థుల్లో పీజీ వరకు కాన్స్టెంట్ గా చదువుకున్నటువంటి విద్యార్థులు కేవలం 700 మంది మాత్రమే. లోపం డిగ్రీ ఎక్కడ? అంతే. మీరు అక్కడి వరకే పరిమితం చేశారు. అంటే మిగతా సమాజం గూడా ఆల్‌మోస్ట్ అట్లే ఇంటర్ డిగ్రీతో ఆగిపోయారు వాళ్ళందరూ కూడా. హ్మ్. సామర్థ్యాలు లేని కారణంగానో, ప్రమాణాలు లేని కారణంగానో, ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్ల వల్లనో అత్యున్నతమైనటువంటి చదువులు అందిపుచ్చుకోవట్లేదు. రిజర్వేషన్లు ఇచ్చాము, రిజర్వేషన్లతో సమాజం అంతా బాగుపడిందని అనుకోవడానికి వీలు. రిజర్వేషన్ వల్ల కొన్ని కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి. హ్మ్. ఆల్రెడీ అది డాక్టరో, టీచరో, ఇంజినీరో, ఆఫీసరో అయినటువంటి వాళ్ళు మాత్రమే ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలను అందిపుచ్చుకోగలిగారు. హ్మ్. మొదటి తరానికి చెందినటువంటి బిడ్డలు, హ్మ్. చదువు కొనుక్కోలేనటువంటి బిడ్డలు, ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థని నమ్ముకున్నటువంటి బిడ్డలు రిజర్వేషన్ యొక్క ఫలాలను అందుకున్నది కేవలం 5-6% మాత్రమే. మిగతా రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా సంపన్న కుటుంబాలే. ఆయా సామాజిక వర్గాలైతే కావచ్చు. హ్మ్. కానీ వాళ్ళు సంపన్న కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే. కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ విద్యను కొనుక్కోబడినటువంటి వాళ్ళు మాత్రమే. హ్మ్. అణచివేతకు గురై, ఆర్థికంగా చితికిపోయి, చదువు కొనుక్కోలేనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి బిడ్డల్ని మీరు చూపించండి నాకు. ఐఐటీలో, ఐఎస్‌బిలో, ఐఐఎంలో, ఎయిమ్స్‌లో, ఎనీ ప్రొఫెషనల్ కాలేజ్‌కి వెళ్లి చూస్తే, హ్మ్. ఓకే. మీరు ఎనీ ఐఐటీకి వెళ్ళండి. హ్మ్. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి వెళ్ళండి. వరంగల్‌లో ఉన్నటువంటి నేను ఎన్ఐటీలో అడిగాను. హ్మ్. ఆడున్న 6,500 మంది విద్యార్థుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కేవలం 18 మంది మాత్రమే. హ్మ్. హైదరాబాద్ ఐఐటీకి సంబంధించినటువంటి విద్యార్థులు సేమ్ అదే నంబర్ 8, 9 మంది మాత్రమే. హ్మ్. గాంధీ మెడికల్ కాలేజీలో 1,250 మంది విద్యార్థుల్లో 16 మంది ఉంటారండి. ఇదెక్కడి న్యాయం? నేను పన్నులు చెల్లించి సంపన్నుల పిల్లల్ని చదివిస్తానా? ఈ సత్యం సామాన్య ప్రజానికానికి తెలిస్తే గుండె రగిలిపోదా? మీకు ప్రభుత్వ కళాశాల వద్దు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ వద్దు, ప్రభుత్వం నడిపించేటువంటి ఐఐటీ కావాలా? ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఐఎస్‌బి కావాలా? ఐఏఎం కావాలా? ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి గనుక ఐఐటీలో, ఐఎస్‌బిలో, ఐఏఎంలో, ఎయిమ్స్‌లో ధర్మంగా మీరు వెయిటేజ్ ఇచ్చి చదివించగలిగితే ఈ దేశంలో చెయ్యి జాచి అడగాల్సిన అవసరం లేదు. అందరూ ఆత్మగౌరవంతో బతకగలుగుతారు. నడి రోడ్ల విగ్రహాలు పెట్టి మేము అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలిస్తున్నామని చెప్పేసి గప్పాలు కొడుతున్నారు. అణగారిన బిడ్డలకి అందనంత ఎత్తులో ఉండబడిన అత్యున్నత విద్యా వ్యవస్థల అవకాశం కల్పించగలిగితే ఆ సమాజం ఆత్మ గౌరవంతో నిలబడడానికి అవకాశం ఉంటుంది. తరతరాల యొక్క తలరాతను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది సాధ్యమైనప్పుడే బాబాసాహెబ్ కల నెరవేరినట్టు. అది సాధ్యమైనప్పుడే స్వాతంత్ర సమరయోధుల స్వప్నం సాకారం కాగలదు. సూపర్ సార్.
సో, ఇప్పుడు మీరు వందే మాతరం ఫౌండేషన్ నుండి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో, ఇంత గొప్పగా చెప్తున్నారు. ఇంత అంటే వినడానికి మాకే నిజంగా ఇన్ని లోపాలున్నాయి విద్యా వ్యవస్థలో. మనమేం చేయగలుగుతాం? అని చెప్పి ఒక మహా అంటే మనం పాడ్‌కాస్ట్ చేసి ప్రభుత్వానికి ఒక విన్నతి చెప్పగలుగుతాం. మీరు 30 సంవత్సరాలుగా చేస్తున్నారు గదా! సో, ఎలాంటి మార్పులని మీరు చూసారు సమాజంలో? ఇది ఒక అషిధారా వ్రతం అజయ్. హ్మ్. నేనేం చేయగలుగుతాను? నాతోటేమైతుందని చెప్పేసేసి అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఆ బిడ్డల యొక్క వ్యతలు, ఆ కుటుంబాల యొక్క వేదనలు, అన్నానికి, అక్షరానికి అలమటిస్తూ ఆ కుటుంబాలు పడేటువంటి కల్లోలాలు చూసిన తర్వాత ఆహ్, ఒక సంవేదనతో ఆలోచించాం. ఈ జీవితానికి ఏదైనా సార్థకత ఉంది అనంటే, ఆ పేద బిడ్డల పక్షాన నిలబడాలి. చదువు కొనుక్కోలేని ప్రభుత్వ పాఠశాలని ఆలంబనగా చేసుకొని, చదువుకునేటువంటి ఆ బిడ్డల పక్షాన గొంతై నిలబడాలని చెప్పేసేసి వందే మాతరం ఇదొక విద్యా ఉద్యమం ఇది. సాధారణంగా ఎన్‌జీఓ లాగా దీన్ని రన్ చేయడం మాకిష్టం లేదు. ఇదొక విద్యా ఉద్యమం. ఆ అణగారిన బిడ్డల పక్షాన నిలబడి, ప్రమాణాలతో చదువుకునేటువంటి అవకాశాన్ని కొంచెం పాటు కల్పించగలిగితే, కొద్దిపాటి అవకాశాన్ని కల్పించగలిగితే, ఆ బిడ్డలు అత్యున్నతంగా ఎదగలుగుతారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. కొన్ని వేల కేస్ స్టడీస్ ఉన్నాయి. హ్మ్. ఎందరో మంది బిడ్డలు ఎవరికందనంత ఎత్తుకు అత్యున్నతంగా చదువుకొని, కూలీనాలి పిల్లలు. ఓ అమ్మాయి ఉంటుంది పల్లవి అనే అమ్మాయి. హ్మ్. ఎక్కడో మారుమూల పల్లెటూరు. ఇంటి మీద సరిగ్గా కప్పు గూడా ఉండదు. అట్లాంటి బిడ్డకి ఇవాళ దేశంలో ఉన్న 12 ఐఐటీలు ఆహ్వానించగలిగాయి. వావ్! గేట్‌లో ఆల్ ఇండియా 104థ్ ర్యాంక్‌లో నిలబడగలిగింది. వావ్! కాళ్ళకి చెప్పులు లేకుండా తునికాకేరుకొని బతికినటువంటి పేద కుటుంబాలు. ఇందు క్రితం చెప్పాను కదా! శవాల మీద రూపాయి, రూ. 2 ఏరుకున్నటువంటి బిడ్డలు. రోడ్ల మీద నిలబడి అంట్లు తోమి, దుర్భరమైనటువంటి దారిద్ర్యం గడిపి, పేదరికంతో అక్షరం కోసం అలమటించినటువంటి బిడ్డలు. వందలాది మంది పిల్లలు ఈరోజు అత్యున్నతమైన పొజిషన్‌కి వెళ్ళగలుగుతున్నారు. హ్మ్. పరీక్షలకు ముందు ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయన శిబిరం అనేది నిర్వహిస్తాం. 450, 500 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు. ఇంటి దగ్గర చదువుకున్నటువంటి వాతావరణం లేకుండా అననుకూల పరిస్థితుల్లో ఆశయాలు సంపూర్ణం కాలేకపోతున్నామని చెప్పేసి బాధపడుతున్న బిడ్డల్ని 2 నెలల పాటు ఒకే క్యాంపస్‌లో నితిన్ భవన్ కేంద్రంగా తొర్రూరులో హ్మ్. ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేట్ కళాశాలలకి, పాఠశాలలకు ధీటైనటువంటి శిక్షణ ఇవ్వడం వల్ల స్వచ్ఛందంగా అనేక మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేసేసి ఆ 2 నెలల పాటు ఇచ్చినటువంటి కారణం ఇవాళ వందలాది మంది విద్యార్థులు బయటికెళ్ళగలిగారు. వందలాది మంది విద్యార్థులు పాలిసెట్‌లో క్వాలిఫై కాగలిగారు. ఓహ్! అందరి ద్రాక్ష అనుకున్నటువంటి ఐఐటీలో అడ్డా మీది కూలీల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు, హమాలీల పిల్లలు 18 మంది విద్యార్థులు ఐఐటీలో ప్రవేశం పొందగలిగారు. హ్యాప్రాన్ వేసుకుంటే ఒక అరుదైనటువంటి హ్మ్. అనుభూతి. హ్మ్. 140 మంది విద్యార్థులు మెడిసిన్‌లో జాయిన్ కాగలిగారు. ఇస్రో అని చెప్పుకుంటేనే గుండె ఉప్పొంగిపోతూ హ్మ్. ఉంటుంది. అవును. అల్లమెల్లి గడ్డలు అమ్ముకొని అంగళ్ళ చుట్టూ తిరిగినటువంటి బిడ్డలు ఈరోజు ఇద్దరు పిల్లలు ఇస్రోలో సైంటిస్టులు కాగలిగారు. అద్భుతం. అదే అజయ్. అణగారిన బిడ్డకి అక్షరాన్ని ఇవ్వగలుగుతాడు, చదువు ఇవ్వగలుగుతాడు. ఇంకేది అక్కర్లేదు. వాడు సంపదను సృష్టించగలుగుతాడు. వాడు అన్నాన్ని సృష్టించగలుగుతాడు. ఈ దేశం యొక్క ఆకలిని తీర్చగలుగుతాడు. అణగారిన బిడ్డకి, పేద బిడ్డకి మీరు చదివివ్వండి. ఈ దేశానికి తిండి పెట్టగలుగుతాడు. ఈ దేశానికి సంపదను సృష్టించగలుగుతాడు. ఈ దేశాన్ని సుసంపన్నం చేయగలుగుతాడు. ఇంత అద్భుతంగా చెప్తున్నారు జీ. మీరొక విద్య అనేది ఒక మీరు ఆయుధాన్ని తీసుకొని ఇంతమందిని తయారు చేయగలిగారు. గత 30, 40 సంవత్సరాలుగా ప్రభుత్వ యుగంలో ఉంటూ, ప్రభుత్వ ఫలాలను అనుభవిస్తున్న ఇప్పటి వ్యక్తులేమయ్యారు ఈరోజు? ఉద్యోగస్తులేమయ్యారు? అంటే వాళ్ళు చదువుకున్న పాఠశాలల పైన వాళ్ళకి చిత్తశుద్ధి లేదా? లేదు, కొద్దిమందికి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆలోచించగలిగితే, అజయ్ గారు, అమ్మ 9 నెలలు మోస్తే, నాన్న 4 ఏండ్లు భుజానికెత్తుకుంటే, బతుకంతా మోసింది బడి, బతుకంతా మోసింది బడి.
మన భవిష్యత్తుకు ఆధారమైనటువంటిది బడి. మన అమ్మ ఒడి చదువు. మన అస్తిత్వానికి ఆధారమైనటువంటిది ఆ ప్రభుత్వ బడి. ఇవాళ చాలా దీనంగా ఉంది, దయనీయంగా ఉంది. ఆదరణ లేక అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి దశలో ఉన్నాయి ఆ బడులన్నీ కూడా. ప్రభుత్వాలు, నాయకులు, ఉద్యోగులు ఒక కారణమైతే కావచ్చు. కానీ నేను ప్రధానంగా ఒక వర్గాన్ని మాత్రం నేను దోషులు అంటాను. ఏ తల్లి ఒడి నుంచి అయితే మీరు ఎదిగారో, ఏ తల్లి పాలన తాగి, ఏ తల్లి ఒడిలో అక్షరాలు నేర్చుకుని ఎదిగారో, ఆ చదువుల తల్లి, ఆ ఊరు బడి దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. దీనికి గల కారణం ఏంటంటే, ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికందనంత దూరానికి వెళ్ళిపోయి, తన ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే ఈ సమాజం యొక్క పేదరికానికి కారణం. ఆ బడి దుస్థితికి కారణం. డబ్బులు అక్కర్లేదండి. ఆ బడి పట్ల ఒక ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, ఆ బడికి వెళ్ళినటువంటి ఆ బడుగు బిడ్డలను హక్కున చేసుకోగలిగితే, ఒరే నేను కూడా ఇక్కడి నుంచే వచ్చిన వాడిని, ఈ మూల నుంచి వచ్చిన వాడిని, ఈ గది నుంచి ఈ నేల మీద కూర్చొని చదువుకొని వచ్చిన వాడిని, ఇలా చదువుకోండి, రోజు బడికి రండి అని చెప్పేసి ఒక ప్రేమపూరితమైనటువంటి ప్రేరణ అందించగలిగితే, నువ్వు 4 సార్లు ఆ బడికి వచ్చిపోతే బడి అవసరాల గురించి ఆలోచించగలుగుతాం. బడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలుగుతాం. బడిని ఉపయోగించుకున్నారు, బతుకును బాగు చేసుకున్నారు. ఆ కృతజ్ఞత కోల్పోయిన కారణంగానే ఈరోజు బడులు కూనరిల్లుతున్నాయి. సబ్బండ సమాజానికి సామాజిక దేవాలయమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎందరో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఎందరో మంది అస్తిత్వాన్ని నిలబెట్టగలిగింది. ఎందరో మంది తలరాతను మార్చగలిగిన ప్రభుత్వ పాఠశాలకి తిరిగి చేయూతనివ్వడానికి గనుక వాళ్ళ చేతులు రాగలిగితే మళ్ళీ బడులు పునరుజ్జీవం వైపు వెళ్ళగలుగుతాయి. కొద్దిమంది ఆ ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పూర్వ విద్యార్థుల సంఘాలు ఏర్పాటయ్యాయి. కొన్ని గ్రామాల్లో మౌలికమైనటువంటి వసతుల కోసం తరచుగా సంవత్సరం కలుస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నారు. బడి గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఒక భావనతో, భావాత్మకమైనటువంటి ఆత్మీయ అనుబంధంతో, మన తల్లితో మనకున్నటువంటి ఆత్మీయ సంబంధం లాగా మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ప్రపంచానికి ఒక మనిషిగా పరిచయం చేసినటువంటి మన ప్రజ్ఞని వెలికి తీసుకొచ్చినటువంటి వేదిక ప్రభుత్వ పాఠశాల. దాని అస్తిత్వాన్ని, దాని ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తరచుగా బడికొద్దాం. బడికి బాసటగా నిలుద్దాం. మన బడిని నమ్ముకున్నటువంటి ఆ బడుగు బిడ్డలకి ఆలంబనగా నిలబడదాం. బడి బతుకుతుంది. ఆ బడిని నమ్ముకున్న బిడ్డలకి భరోసా దొరుకుతుంది. మీరు అన్నది నిజంగానే ప్రభుత్వాలు చేసినా చేయకున్నా వీళ్ళు ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వచ్చి తలుచుకుంటే అక్కడ మార్పు తప్పకుండా సాధ్యమవుతుంది. తప్పకుండా సాధ్యమవుతుంది. మేము దీనికోసం ఒక వినూత్నమైన కార్యక్రమం రూపకల్పన చేశాం. ఇంటికి 100 బడికి చందా. ఇంటికి 100 బడికి చందా అనేటువంటి కార్యక్రమం జిల్లా పరిషత్ నర్వా పాఠశాల మహబూబ్ నగర్ లో అక్కడ పనిచేస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు అది ఇనిషియేషన్ తీసుకొని బలంగా సమాజంలోకి తీసుకెళ్లగలిగారు. 50 లక్షల రూపాయల ప్రభుత్వ పాఠశాల కోసం సేకరించగలిగారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ గారు నేను ఈ పని ఎందుకు చేయకూడదని ఆలోచన చేశారు. వారు స్వచ్ఛందంగా ప్రజలకు అప్పీల్ చేశారు. ఇంటికి 100 బడికి చందా, మీ ఊరు బడి కోసం మీరు కాంట్రిబ్యూట్ చేయండి ముందుకి పిలిపిస్తే 7 కోట్ల రూపాయలు ప్రజలు స్వచ్ఛందంగా బడుల కోసం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లల కోసం టాయిలెట్స్ కట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ పక్కనే హైదరాబాద్ పక్కన మజీద్పూర్ అనే పాఠశాల ఉంటుంది. ఆ గ్రామం నడిబొడ్డున మీ బడి కోసం ఏదైనా చేయండి, మీ బడే సామాజిక గుడి అని చెప్పేసి అప్పీల్ చేస్తే పెన్షన్ మీద బతికే తల్లి నుంచి మొదలుకుంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తల్లి ఒడికి చేరుకొని 30 రూపాయలు కూడా లేనటువంటి ఆ బడికి ఇవాళ 30 లక్షలు విరాళాలు అందించగలిగారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలబడగలుగుతున్నాయి. అలా స్వచ్ఛందంగా గ్రామస్తులు, గ్రామ విద్యాభివృద్ధి కమిటీలు అని చెప్పేసి వందే మాతృ ఫౌండేషన్ ఒక్కొక్క తరగతికి 5 చొప్పున ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేశాం. గౌరవ విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్, విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మురళీ గారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. గ్రామస్తులని
బడి బాగోగుల్లో భాగస్వామ్యం చేయగలిగితే బడి బలోపేతం కాగలుగుతుంది. పర్యవేక్షణ కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. పరిస్థితులు ఆటోమేటిక్గా మారడానికి అవకాశం ఉంటుంది. గ్రామ విద్యాభివృద్ధి కమిటీలు అనే పేరుతో క్లాస్ కన్వీనర్, పేరెంట్ ఇన్ఛార్జ్, ఈవెంట్ ఇన్ఛార్జ్, అకాడమిక్ ఇన్ఛార్జ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఛార్జ్ అనే పేరుతో ప్రతి తరగతికి 5గురిని పూర్వ విద్యార్థుల్ని గ్రామస్తుల్ని బాధ్యులుగా చేసిన కారణంగా బడి యొక్క సమగ్ర వికాసం కోసం 65 గ్రామాలలో 5.5 కోట్లు కలెక్ట్ చేసుకోగలిగారు. స్థలాలు కొనుక్కున్నారు. అప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ఇన్ని వందల మంది బడుల బాగు కోసం తరలి వస్తారా, ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని మా ఊరు బడిని బాగు చేయండి, మా ఊరు బడి కోసం 10 లక్షలు కలెక్ట్ చేశాను, 20 లక్షలు కలెక్ట్ చేశాను, మా బడి యొక్క మౌలికమైనటువంటి అవసరాల కోసం ఈ రకమైన ప్రణాళిక చేశామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి గ్రామస్తులే బడి భవిత గురించి ప్రణాళిక చేసుకుని ముందుకొచ్చారు. అది అట్లాగే కార్యాచరణతో ముందుకెళ్తే బాగుండేది. కోవిడ్ తర్వాత అది చేయలేకపోయాము. నా భవిష్యత్తుకు ఆధారమైన నా బడి నాకు తల్లి ఒడి లాంటిది. నా బడిని ప్రేమిస్తాను. ఇవాళ 5,000 నోట్లకు వెళ్తున్నాయంటే, నాకు ఉద్యోగం వచ్చిందంటే, నేను ఉన్నత స్థితిలో ఉన్నానంటే, ఈరోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా మనిషిగా సమాజంలో నిలబడ్డామంటే ఆ బడే కారణం కదా. ఆ బడి పాకురు పట్టిపోయి, ఆ బడి బూజు పట్టిపోయి, ఆ బడి శిథిలావస్థలో ఉంటే కొన్ని గ్రామాల్లో బడులు మూతపడిపోయాయి. నిజంగా వాళ్ళకి ఆత్మగౌరవం లేదు. బడి మూతబడినటువంటి ఆ గ్రామస్తులకు ఆత్మ గౌరవం లేదు. వాళ్ళందరి అస్తిత్వానికి ఆధారమైనటువంటి వాళ్ళ కళ్ళ ముందే అమ్మ ఆగమైపోతే వాళ్ళు ఎందుకు చరించలేకపోయారో నాకు అర్థం కాలేదు. కరికులంలోనే ఇది పార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. SCRT అధికారులు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక పాఠాలు మీరు రూపొందించారు. మన ఊరు బడిని బతికించుకుందామా అనేటువంటి విజయ గాథలని పాఠ్యాంశంగా పొందుపరచాల్సిన అవసరం ఉంది. కొన్ని గ్రామాల్లో పిల్లలే, బడికొచ్చే పిల్లలే చందాలు వేసుకుని బడి యొక్క మౌలికమైనటువంటి అవసరాలు పూర్తి చేసుకునే సందర్భం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కూలీకెళ్ళి పిల్లలు ఫ్యాన్లు కొనుక్కొచ్చి పెట్టారు. కూలీకెళ్ళి టీచర్ కూర్చోవడం కోసం కుర్చీలు కొనుక్కొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు కూడా వాళ్ళు చందాలు వేసుకొని చాలా మంది ఉపాధ్యాయులు నెలకు 5,000, 10,000 ఖర్చు పెట్టినటువంటి ఉపాధ్యాయులు. ఆరోగ్యమ్మ అనేటువంటి ఒక టీచరు ఒక నెల జీతం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన సందర్భాలు. అలా 4 సంవత్సరాలు నేను గమనిస్తూ ఉన్నాను. కొన్ని చోట్ల రిటైర్డ్ అవుతున్నటువంటి టీచర్స్ లాస్ట్ రిటైర్మెంట్ వేతనం మొత్తం కూడా బడి కోసం ఇచ్చిపోయినటువంటి టీచర్లు ఉన్నారు. అలా అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు కనుకనే బడుల ఉనికి నిలబడగలిగింది. ప్రభుత్వాలు దీని ఇంకా చొరవ తీసుకొని ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యే అన్నిటికీ మూలం, అన్నిటికీ ఆధారం. నిజంగా మీరు చెప్పినట్టు టీచర్లకు డెడికేషనే ఈరోజు ఎంతో మంది స్ఫూర్తినిస్తుంది. వాళ్ళే చందాలు వేసుకొని స్కూల్ని డెవలప్ చేయడం అనేది. సో ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే, ఉపాధ్యాయులు అంత నిష్టతో చెప్పినా కూడా ఇక్కడ పిల్లలు దాన్ని నేర్చుకోలేకపోతున్నారు, దాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ లోపము ఉపాధ్యాయులలో ఉందా లేకపోతే పిల్లల్లో ఉందా? ఇక్కడ పిల్లల్లో ఉపాధ్యాయుల్లో ఉంది అని అంటే సైంటిఫిక్ గా ఆలోచించినప్పుడు ఇద్దరి దగ్గర లోపం లేదు. మరి ఇక్కడ ఉపాధ్యాయులు మారినటువంటి విద్యా స్థితిగతులని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వము నా ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా, నా గురువు చెప్పినట్టుగా నేను ఈరోజు పిల్లలకు చెప్తాను అని చెప్పి ఉపాధ్యాయుడు అనుకుంటున్నాడు. అది అవుట్డేటెడ్. పాతకాలంలో కథ ఉంటుంది అజయ్. ఓ తండ్రి తన తండ్రికి చనిపోతే పిండ ప్రదానం చేస్తుంటాడు. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి పురోహితుడు పిల్లిని గమ్మేయకుండా పిండ ప్రదానం ఎలా చేస్తారు, ఇదంతా డిస్టర్బ్ చేస్తుందని చిరాకు పడేవాడు. ప్రతి సంవత్సరము పిండ ప్రదానం చేసేటప్పుడు ఆ తండ్రి, ఆ కొడుకు పిల్లిని కమ్మేసి పిండ ప్రదానం చేసేవాడు. ఆ తతంగం అంతా కూడా ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు గమనించేవాడు. కొంతకాలానికి ఆ పిండ ప్రదానం చేసేటువంటి తండ్రి చనిపోతాడు. ఓ మా తాతకి మా నాన్న ఎలా అయితే పిండ ప్రదానం చేశాడో మేము అలాగే చేయాలని చెప్పేసి ఆ పిల్లలు ఎదిగిన తర్వాత పురోహితుడు వచ్చి రడ్రా మీ నాన్న మీ తాతకి ఎలా చేస్తారో అలా చేస్తారు రండి అని చెప్పేసి పిలిస్తే
ఆ పిల్లలు దొరకరు. ఎటు పోయారు అనంటే ఊర్లోకెళ్లారు, వీధిలోకెళ్లారు. ఎందుకెళ్లారంటే పిండం పెట్టాలంటే పిల్లిని కమ్మేయాలి కదా! పిండం పెట్టాలంటే పిల్లిని కమ్మేయాలి కదా! నా గురువుగారు నాకెలాగే చెప్పారో, నేను అలాగే చెప్తానని చెప్పేసేసి అనుకుంటున్నారు. కానీ ఓకే. నిజానికి గమనిస్తే ఉపాధ్యాయుల కంటే ఇన్ఫర్మేషన్‌లో పిల్లలు చాలా అడ్వాన్స్ అయ్యారు. హ్మ్. నేర్పడం అనేటువంటి ప్రక్రియ ప్రపంచంలో ఔట్‌డేటెడ్. పాఠం బోధిస్తాము అనేటువంటి పద్ధతి అది పనికిరాదు. నేర్పడము కంటే నేర్చుకోవడం ఎట్లాగో నేర్పించగలిగితే హ్మ్. పిల్లవాడు సబ్జెక్ట్‌ని పట్టుకుంటాడు, టీచర్‌ని పట్టుకుంటాడు. యెస్. ఒక సామర్థ్యం నుంచి హ్మ్. అజయ్ గారు చాలా సైంటిఫిక్‌గా ఆలోచించండి. హ్మ్. ఒక సామర్థ్యం నుంచి మీరు చదువుకున్నటువంటి పాఠశాలని, కళాశాలను గుర్తు చేసుకోండి. మీ క్లాస్‌కొచ్చినటువంటి టీచరు మీ క్లాస్‌లో 40, 50 మంది మొఖాలను చూసి పాఠం చెప్పడు. అవును. మీ క్లాస్‌లో ఉన్న నలుగురో, ఐదుగురో విద్యార్థుల ముఖాల, కండ్ల కదలికలను గమనిస్తూ టీచర్ పాఠం చెప్తాడు. అవును. ఆ నలుగురు, ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉపాధ్యాయుని యొక్క విద్యా సామర్థ్యాన్ని అందిపుచ్చుకోగలిగినటువంటి వాళ్ళు. అవును. మిగతా వాళ్ళందరూ కూడా దిక్కులు చూసేటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏ గ్రేడ్ పిల్లలు, వీళ్ళు బి గ్రేడ్ పిల్లలు. సి గ్రేడ్ పిల్లలు ఈ గొడవ ఎప్పుడైపోద్దా అని చూస్తూ ఉంటారు. హ్మ్. సి గ్రేడ్ పిల్లవాడి గనుక టీచర్ కింది స్థాయికి వచ్చి పాఠం చెబుదామని ప్రయత్నం చేస్తే ఏ గ్రేడ్ పిల్లవాడు చెప్పనివ్వడు. ఏ గ్రేడ్ పిల్లవాడే అడ్డుపడుతూ ఉంటాడు. హ్మ్. ఇప్పుడు టీచరు ఏ గ్రేడ్ పిల్లవాడికి చెప్పాలా? బి గ్రేడ్ పిల్లవాడికి చెప్పాలా? సి గ్రేడ్ పిల్లవాడికి చెప్పాలని చెప్పేసేసి అపసోపాలు పడుతూ ఉంటాడు. హ్మ్. దానికి రైట్ సొల్యూషన్ హ్మ్. వందే మాతరం 20 సంవత్సరాలుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం. వావ్! ఏంటండి అది? సమవయస్కుల మధ్య జరిగే సంవాదమే వాళ్ళ సందేహాలను నివృత్తి చేయగలుగుతుంది. సూపర్. పియర్ గ్రూప్ లెర్నింగ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ లెర్నింగ్. సూపర్. తరగతి గదిలో ఎవడైనా సాహసం చేసి ఇది నాకు అర్థం కావట్లేదని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే. మిగతా పిల్లలు గెల్లున నవ్వేస్తారు. అవును. ఏ గ్రేడ్ పిల్లవాడు బి గ్రేడ్‌కి, సి గ్రేడ్‌కి అలవోకగా చెప్పలేడండి. అవును. అన్నం తినుకుంటూ చెప్పగలుగుతారు. హ్మ్. అష్టచెమ్మ చెప్పగలుగుతారు. చెప్పగలుగుతారు. అవును. తిట్టుకుంటూ చెప్పగలుగుతారు. జుట్టు పీక్కుంటూ చెప్పుకోగలుగుతారు. అవును. ఒక విద్యార్థికి మధ్యలో హ్మ్. ఈ రకమైనటువంటి గ్రూప్ డిస్కషన్స్ పెట్టగలిగితే, గ్రూప్ ప్రెజెంటేషన్స్ పెట్టగలిగితే, ఒక లెసన్‌ని ఒక 5, 6 సబ్ టాపిక్స్‌గా డివైడ్ చేసి ఒక్కొక్క సబ్ టాపిక్ గ్రూప్‌కి అసైన్ చేయగలిగితే, ఆ గ్రూప్‌లో కొంత చర్చ జరిగితే, పిల్లలు తమంతట తాము నేర్చుకుంటూ ఉన్న కారణంగా ఫైనల్‌గా కంటెంట్‌ని, ఆ టాపిక్‌ని 4, 5 రోజులు ప్రయాసపడి బోధించే ఉపాధ్యాయుడు 2 క్లాసుల్లో దాన్ని సమ్మరైజ్ చేయగలుగుతాడు. తప్పకుండా. దీని మీద విశ్వాసం లేకుండా, పిల్లలు నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించకుండా, తన టీచర్ తనకెలా బోధించాడో, అదే శాస్త్రీయత అని చెప్పేసేసి, ఇవాళ పుస్తకాన్ని ఔట్‌డేటెడ్. చేతిలో మోల్డ్ చేసేసుకొని పాఠం చెబుతున్న కారణంగా, అందుకునే పిల్లలు మాత్రమే అందుకోగలుగుతున్నారు. అవును. ఇక్కడ టీచర్ లోపం కాదు. హ్మ్. పిల్లల లోపం కూడా కాదు. బోధనా లోపం, బోధనా లోపం. అపారమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయుడిని సి గ్రేడ్ పిల్లవాడు, బి గ్రేడ్ పిల్లవాడు అందిపుచ్చుకోవాలంటే అది పియర్ గ్రూప్‌తో సాధ్యం కాగలుగుతుంది. గ్రూపులుగా విడి వి గ్రూపులుగా ఆ తరగతిని విడగొట్టగలిగితే, ఆ గ్రూపుల్లో జరిగేటువంటి చర్చ, సంవాదం ఉపాధ్యాయుడితో ఓపెన్ అప్ కాలేకపోయినటువంటి వాడు, ఆత్మ న్యూనతతో బాధపడేటువంటి వాడు తన గ్రూపులో అలవోకగా మాట్లాడగలుగుతాడు. హ్మ్. నేర్చుకునేటువంటి అవకాశం తన గ్రూప్‌లో తన తోటి విద్యార్థి నుంచి నేర్చుకోగలుగుతాడు. ఈ మొత్తం చర్చలో మిగిలిపోయిన కొన్ని అంశాలు మాత్రమే మిగిలిపోతాయి. హ్మ్. ఆ కొన్ని అంశాలని టీచర్ దాన్ని సమ్మరైజ్ చేయగలిగితే, ఆ కంటెంట్‌ని అందిపుచ్చుకోగలుగుతారు. కన్సాలిడేట్ చేయగలిగితే, హ్మ్. పిల్లలు చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. వాస్తవం. ఒక టేస్టీగా అర్థం కాగలదు. హ్మ్. రోజు వంకాయ కూర తింటానంటే హ్మ్. యాక్సెప్ట్ చేయం కదండీ. అవును. అన్ని గంటల పాటు తరగతి గదిలో కూర్చోబెట్టి, హ్మ్. నేను పాఠం చెప్తున్నాను వినరా అంటే, ఇవాళ మేధావులు అనుకోబడిన వాళ్ళు రోజు 6, 7 గంటల పాటు తరగతి గదిలో కూర్చొని హ్మ్. వినమని వినమనండి. చెప్తాం. నీకు ఆ హ్మ్. సహనం ఉందా? నిజంగానే. వాడు ప్రపంచమంతా చేతులు పెట్టుకొని చూస్తున్నాడు హ్మ్. పిల్లవాడు. అవును. ఒకప్పుడంటే వేరు. వేరు. ఇప్పుడు అంతా అప్‌డేట్ అయిపోయింది కదా! అప్‌డేట్ అయిపోయింది. హ్మ్. అడ్వాన్స్ అయితున్నారు. అడ్వాన్స్ అయిపోయింది. మనము నేర్పడం కంటే హ్మ్. నేర్చుకోవడం ఎట్లాగో నేర్పించగలిగితే, బాధ లేకుండా, బడలిక లేకుండా, భారం లేకుండా, అలవోకగా తనకు తాను నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి.
దాన్ని 100% అనేటువంటి పేరుతో ఉమ్, కొన్ని ప్రయోగాలు చేశాం. wow. 20 సంవత్సరాలుగా 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ క్యాంపులో Hmm. పిల్లలకి మధ్యలో గ్రూప్ లో డివైడ్ చేసిన కారణంగా, Hmm. గ్రూప్ లో చర్చించిన కారణం, సంవత్సరం అంతా విన్నా నాకు మా టీచర్ చెప్పింది అర్థం అర్థం కాదు. కాలేదు. వీడు చెప్తే నాకు బాగా అర్థమైందంటే టీచర్ని అవమానపరిచినట్టు కాదు అక్కడ. వీడికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి విద్యార్థి టీచర్కి అడ్డుపడేవాడు. వీడు అందిపుచ్చుకునే అవకాశం లేదు. వీడిదైన పద్ధతిలో వీడిదైన సామర్థ్యంతో ఆ పిల్లవాడు అక్కడి నుంచే వచ్చాడు కనుక, వీడి సామర్థ్యం నుంచి వచ్చాడు కనుక వాడికి అలవోకగా వాడి యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులందరినీ నేను ప్రార్థిస్తున్నాను, మీరు పియర్ గ్రూప్ లెర్నింగ్ ని కనుక మోటివేట్ చేయగలిగితే అద్భుతాలు చేయవచ్చు. Wow. పియర్ గ్రూప్ డిస్కషన్ ని ఎంకరేజ్ చేయగలిగితే ఉమ్, మీరు చెప్పేదానికంటే సబ్జెక్టులో ఉన్నదానికంటే పిల్లలు అడిషనల్ గా నేర్చుకోగలుగుతారు. ఆ చర్చలో పిల్లలు చర్చ దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఉపాధ్యాయుడు. కొద్దిమంది టీచర్స్ ఉంటారు, Hmm. అసలు చాక్ పీసే పట్టుకోకుండా లెక్క వేయకుండా లెక్కలు చెప్తారు. కొద్దిమంది టీచర్స్ అవును. ఎక్స్ట్రాడినరీ టీచర్స్. అవును. ఒక పిల్లవాడిని పిలిచి పుస్తకంలో ఉండబడినటువంటి అట్లాంటి మాదిరి లెక్కలు ఇంకో 4 బోర్డు మీద ఏమింటాడు. అవును. ఒక గ్రూపుని పిలిచి ఆ 4 మాదిరి లెక్కల్ని మీరు సమాధానం ఇవ్వండి అంటాడు. ఇవి 8 స్టెప్పుల్లో చేస్తున్నారు, మీరు 6 స్టెప్పుల్లో చేయగలుగుతారా అని ఇంకో గ్రూప్ ప్రశ్న వేస్తాడు. ఉమ్, అలా పోటీ పడి ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ కి పోటీ పడి స్పర్ధతే విద్య అన్నారు. Hmm. మేము వాళ్ళతో పోటీ పడుతున్నాం, వాళ్ళతో నేర్చుకుంటున్నాం అని ఎవరు అనుకోరు. Hmm. ఏదేమైనా సరే నేను సమాధానం ఇవ్వాలి, ఏదైనా సరే నేను ఆ సమస్యను సాధించాలనేటువంటి దృక్పథంతో తమంతట తాము నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. Wow. ఒక గ్రూప్ కి మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేయమన్నప్పుడు పిల్లలందరూ కలిసి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. Hmm. ఎవరు కూడా 40కి 40 మార్కులు రానటువంటి అత్యంత టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ చేయాలని చెప్పేసి టీచర్ చెప్తాడు. ఉమ్, వాడికి పరీక్ష పెట్టడం కోసం వీడి పేపర్ తయారు చేస్తాడు. వీడి ప్రశ్న పత్రం రూపొందించాలంటే అజయ్ అంత ఈజీగా. వీడు చదవాలి కదా, అవును, చర్చించాలి చదవాల్సిందే. కదా, అవును. సబ్జెక్టు జల్లడబట్టాలి కదా. ఉమ్, అలా పక్క గ్రూప్ కి పరీక్ష పెట్టడం కోసం పిల్లలు పోటీ పడి ప్రశ్న పత్రం తయారు చేసేటప్పుడు ఆ అంశం పట్ల సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం, బాధ లేకుండా, బడలిక లేకుండా, భారం లేకుండా తమంతట తాము ఆసక్తిగా నేర్చుకునేటువంటి విధానం పియర్ గ్రూప్ లెర్నింగ్. నేటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఈ పిఆర్ అనే ఒక విధానాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ పిల్లలకి నేర్పించాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. తప్పకుండా అజయ్, మేము ఈ ప్రయోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్, గ్రూప్స్ గా చేసి గ్రూప్ డిస్కషన్స్ పెట్టండి అని చెప్పేసి 10th క్లాస్ ఎగ్జామినేషన్ క్యాంప్స్ ని పరిశీలించిన విద్యాశాఖ అధికారులు Hmm. రాష్ట్ర వ్యాప్తంగా లిటిల్ టీచర్స్ ని ఐడెంటిఫై చేసి లిటిల్ టీచర్స్ ని ఎంకరేజ్ చేయండి, లిటిల్ టీచర్స్ కి గ్రూప్స్ డివైడ్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వగలిగింది. 30 సంవత్సరాలుగా మీరు పడుతున్న కష్టం నాకు ఒక్క పాడ్కాస్ట్ లో మాకు అర్థం. మీ తపన ప్రతి ఒక్కరికి, ఒక సామాన్యుడికి ఆ తపన ఉంటే విద్యని మార్చడం అనేది చిటికల పని. సో ఎగ్జాక్ట్. అలాంటి ఒక తపన ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటూ, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు అజయ్, ధన్యవాదాలు.